ఈ మంచి సమయాన్ని దేవుడు ఆయన ఆత్మతో నింపి వాడుబడినట్లు సమర్థ సేవకులకు ఈ యొక్క సమయాన్ని మేము అప్పగిస్తున్నాం. బాగున్న చేతులు పైకి చూపించండి. ప్రైజ్ ది లార్డ్. అలాగనే సంఘం ఉన్నటువంటి దైవజనులు, పాస్టర్ గారికి, అలాగనే పెద్దలకు, మరి ప్రాముఖ్యంగా మరి అంకుల్ గారికి, ఈ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి ఈ మంచి అవకాశం ఇచ్చినందుకే నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఏ సౌందర్యం అయితే తనతో పాటు, ఏ అందమైతే తను గొప్పదనుకునిందో, ఏ ధనము ఏ సంపద అంతా నాకు ఖ్యాతి అనుకునిందో, అవేవి కూడా ఆమెతో లేవని చివరకు తెలుసుకొని నా జీవితం అంతా వ్యర్థము అనుకున్నది. మన కళ్ళ ముందు కనబడింది ఇది. కానీ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు సొలొమోను. ఈ సొలొమోను చెప్తున్నాడు, ఈ ప్రపంచంలో నేను ఆస్తిని నాకంటే ఎక్కువగా సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు. నాకంటే ఎక్కువగా అన్నిటి కొరకై ప్రాకులాడిన వాళ్ళు ఎవరూ లేరు. నాలాగా జ్ఞానాన్ని వెతికిన వాళ్ళు ఎవరూ లేరు. నన్ను చూడండి అని ప్రపంచానికి తనేంటో ఎత్తి కనపరుచుకున్నాడండి. అనగా తను తాను డిస్ప్లే చేసుకున్నాడు, తను తాను కనపరుచుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం మీ సెల్ ఫోన్లో రికార్డ్ వాయిస్ ఆన్ చేసుకోండి. మీ సెల్ ఫోన్లలో రికార్డ్ వాయిస్ ఆన్ చేసుకోండి. పెన్ పేపర్ తీసుకోండి. సెల్ ఫోన్ని సైలెంట్లో ఉంచండి. కీప్ ఇన్ సైలెంట్ ఆర్ ఫ్లైట్ మోడ్. రికార్డ్ వాయిస్ ఆన్ చేయండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనం. కానీ నిన్ను సంతోషం చేత శోధించి చూతును, నిన్ను సంతోషము చేత శోధించి చూచుదును. నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని. చాలండి. నేను నా హృదయముతో చెప్పుకున్నాను. తనతో తాను చెప్పుకుంటున్నాడు. ఏమనంటే, నాతో ఉండి నువ్వు సంతోషించు, నా సంతోషంలో నీవు కూడా పాలిభాగస్తురాలుగా ఉండు, నాతో పాటు నీవు కూడా మేలు అనుభవించు, నాతో పాటు నీవు కూడా ఆనందాన్ని అనుభవించని తనకు తానుగా తన హృదయముతో చెప్పడం ప్రారంభించాడండి. తన జీవితం అంతా ప్రయాణం చేస్తుంది. ఈ ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో మధ్య భాగములో, చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగటలేదు. మనుషులు చూస్తూనే ఉన్నారు, రకరకాల వాటిని మనుషులు చూస్తున్నారు. కానీ మనుషులు చూస్తున్నారన్న మాటే కానీ వారికి తృప్తి కలగడం లేదండి. కళ్ళతో ఇది చూసాము, వీఆర్ సాటిస్ఫైడ్ అని చెప్పడానికి సాధ్యపడడం లేదు. ఎందుకనంటే వారు వింటున్నారు, ఎంత విన్నా కూడా ఇంకా వినాలనుకుంటున్నారు. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇదిగో ఇవన్నీ కూడా జరిగిన తరువాత వీటిని పరిశీలించినప్పుడు ఇదంతా వ్యర్థమని సొలొమోను చెప్పడం ప్రారంభించాడండి. ఈ రాత్రి సొలొమోను లాగా చాలా మంది ఆలోచిస్తుంటారు, నాకు జ్ఞానం ఉన్నది, నా అంత జ్ఞానవంతుడు ఇంకొకరు ఎవరు లేరు. ఎందుకంటే ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటిని నేను చూచితిని, అవి అన్నియు వ్యర్థములే, అవి ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా ఉన్నది. గాలికి ప్రయాసపడినట్టే ఉంది. ఈ సూర్యుని కింద ఏదైతే జరుగుతుందో, ఈ సూర్యుని కింద దేని కొరకైతే మనుషుడు పాకులాడుతున్నాడో, దేని కొరకైతే మనుషుడు వెంపర్లాడుతున్నాడో, దేన్నైతే తన జీవితం అంతా అనుభవించాలనుకుంటున్నాడో, దేన్నైతే చూచుట ద్వారా ఆనందం అనుకుంటున్నాడో, ఇవన్నీ వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న నిన్ను వేయలేము. ఇప్పుడు దాకా యవనస్తురాలా ఈ లోకంలో నువ్వు ఆనందాన్ని అనుభవించావు. ఈ ఆనందం ఎప్పుడైనా నీకు నిజమైన సంతోషాన్ని ఇవ్వగలిగిందా? ఈ లోకంలో ఉన్న వాటన్నిటి కొరకై ప్రాకులాడుతున్నావు.
ఎప్పుడైనా వాటిలో నుండి ఒక నిజమైన ఆనందాన్ని నీ జీవితంలో చవి చూడగలిగేవా? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం రాయబడింది. నేను చదువుతున్నాను. వాడు జ్ఞానము గలవాడై ఉండును, వాడు జ్ఞానము గలవాడై ఉండును, బుద్ధిహీనుడై ఉండును, అది ఎవనికి తెలియను. అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్ట ఫలమంతటి మీదను వాడు అధికారి అయి ఉండును, ఇదియు వ్యర్థమే. జ్ఞానము కొరకు పరుగులెడుతున్నారు మనుషులు. కొంతమంది భూ సంబంధమైన జ్ఞానము కొరకు ఆలోచిస్తున్నారు, ప్రకృతి సంబంధమైన జ్ఞానము కొరకు ఆలోచిస్తున్నారు. కొంతమంది రకరకాల వాటిలో నుండి వచ్చే జ్ఞానము కొరకై ఆస్వాదిస్తున్నారు. అది రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ జ్ఞానం ఎలా ఉందో ఆలోచించి చూడు. నిజంగా నీవు మనుషుడి జ్ఞానము కలిగి ఉంటే ఆ జ్ఞానము వ్యర్థమని బైబిల్ చెప్తుంది. నీ జ్ఞానము ప్రయాసపడుతుంటే అది వ్యర్థమని చెప్తుంది. నీ జ్ఞానము లోకం కొరకే పరుగెడుతుంటే అది వ్యర్థమని చెప్తుంది. ఎందుకంటే వాక్యంలో రాయబడింది అక్కడ, అనగా ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం, కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనై అయితిని. ఒకడు యుక్తితోనూ జ్ఞానముతోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేస్తాడు, దాని కొరకే ప్రయాసపడతాడు, అయితే వాడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చి వేయవలసి వస్తుంది. వాడు సంపాదించుకుంటాడు, జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. నాకు తెలిసిన ఒక అతని పేరు సుబ్రహ్మణ్యం పెరియర్. ఫస్ట్ గారు నేను చూశాను, సుబ్రహ్మణ్యం పెరియర్. మా కాళహస్తిలో ఉంటాడు. అతను తమిళ్ స్పష్టంగా మాట్లాడతాడు, ఇంగ్లీషు స్పష్టంగా మాట్లాడతాడు. తన పేరు పెరియన్ అని పిలుస్తాను నేను. తను ఒకరోజు నా దగ్గరికి తీసుకొచ్చాను. తన స్నానం చేసి దాదాపు 10-15 రోజులు పైన అయిపోయినట్టుంది. జుట్టంతా పెరిగిపోయింది, ముఖమంతా వికారంగా ఉంది. తను అడిగాను నేను, ఏం చదువుకున్నావు? ఇంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, తెలుగు మాట్లాడుతున్నావు, తమిళ్ మాట్లాడుతున్నావు, కన్నడం మాట్లాడుతున్నావు, ఏం చదువుకున్నావు నువ్వు అని అడిగాను. తను అన్నాడు, అన్నా నేను ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నా. ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంకా చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా చదవాలని నేను పరిగెట్టడం ప్రారంభించాను. నేను పరిగెట్టి ఒకరోజు నిద్ర మత్తులో నా అంతటి నేను వెర్రివాడిగా లేచి కేకలు పెట్టడం ప్రారంభించాను. నా కేకలు విని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నన్ను సంకెళ్లతో కట్టి మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేశారు. ఆ హాస్పిటల్లో వారు ఇచ్చినటువంటి ఆ విషపూరితమైన మందుల ప్రభావం వల్ల నాకు పిచ్చితనం అయిపోయింది. నేను చదివిన చదువంతా నాశనం అయిపోయింది. నా జ్ఞానం నన్ను కాపాడలేకపోయింది, నా టాలెంట్ నన్ను బాగుపరచలేకపోయింది, నా జీవితం ఏది కూడా నా జీవితానికి ఒక దీవెనకరంగా మార్చబడలేకపోయింది. నేను ఏదైతే తలపెట్టానో ఆ తలపెట్టిన కార్యములన్నీ కూడా నాకు ప్రయాసనే మిగిల్చాయి. నా జీవితం ఇటువంటిదని చెప్పినప్పుడు తనకు నేను మంచి భోజనం పెట్టి, తమ్ముడు నీకు ఒక జ్ఞానము గురించి చెప్తా, ఆ జ్ఞానం గురించి వింటావాలన్నప్పుడు తను అన్నాడు, యూ కెన్ సే ఎనీథింగ్, షల్ ఐ అండర్స్టాండింగ్, నువ్వేది చెప్పింది నేను అర్థం చేసుకోగలను అని తనకు తానుగా ఆ యొక్క రాయి తీసుకొని తల మీద మోదుకోవడం ప్రారంభించాడండి. చాలా మంది మనుషులకు అర్థం కాదంటే తెలుసా, నిజమైన జ్ఞానం అంటే ఏంటో అర్థం కావట్లేదు. నిజమైన జ్ఞానము యూనివర్సిటీలో దొరకదు, అది దొరికినా ఆ జ్ఞానము కేవలం తిండి కొరకే. అర్థమవుతుందా నీకు? ఒకళ్ళు చదువుతున్నటువంటి రెబెడిక్స్ బుక్స్ వల్ల వచ్చే జ్ఞానమైన అది కేవలం తాత్కాలికంగా నిన్ను ఆ పూటకు బ్రతికించగలిగింది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది అక్కడ, అనగా ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం మధ్య భాగంలో, నువ్వు దేవుని వాక్యం అంగీకరించకపోతే, ఈ వాక్యం నాది కాదని తృణీకరిస్తుంటే, ఈ వాక్యం నాకు సంబంధించింది కాదనుకుంటే నీకు జ్ఞానము లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. అర్థమవుతుందని నేను చెప్తున్నది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం, జనులు కేవలములు పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. ఇక అర్థమైపోయిందా మీకు? దాని వలన వచ్చే జ్ఞానము, చెప్పాలి గట్టిగా చెప్పండి అమ్మా, నాకు వినపడ్డం లేదమ్మా. అంబస్యానారేబువృష్టి, అది వ్యర్థం. ఇంకొక జ్ఞానం ఉన్నది,
దాని కొరకు బతకడానికే ఈ అంత్య దినాలలో ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ జ్ఞాన సంపన్నుడుగా నిలిచి ఉన్నాడండి. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు జ్ఞాన సంపన్నుడికి ఇక్కడ నిలిచి ఉన్నాడు. భూ సంబంధమైన జ్ఞానం కొరకు పరిగెత్తద్దు. వాటి వల్ల వచ్చే జ్ఞానము వ్యర్థమని దేవుని వాక్యం చెప్తుంది. వాక్యాన్ని నిరాకరించే వారి జ్ఞానము వ్యర్థమని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించదము రండి. ఈ రాత్రి దేవుని యొద్దకు రండి. నీకు జ్ఞానము లేదా? ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు జ్ఞానమై ఉన్నాడు. ఈ రాత్రి నిజమైన జ్ఞానం కొరకు అన్వేషిస్తున్నావా? ఆ జ్ఞానము యేసుక్రీస్తు ప్రభులో నిగుప్తమైనది. ఇంకా నువ్వు మట్టి వాటి కొరకే జ్ఞానం కొరకు అన్వేషిస్తున్నావా? అందులో జ్ఞానము లేదని, అది జ్ఞానమే కాదని నిజమైనటువంటి పరలోకపు ఆదిత్యం కలిగిన దేవుడు ఈ రాత్రి నీలో వసించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు నమ్మగలవా? అందుకే ఆ వాక్యంలో హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో ఆయన యొద్దకు అనగా జ్ఞానము సంపాదించుకుందాం రండి. ఎందుకు ఈ సువార్త సభలు పెడతారో తెలుసా? తను తాను కనపరచుకోవడానికి కాదండి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి కనపడ్డానికి. కొట్టండి చప్పలు గట్టిగా. ఈ రాత్రి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ కనపరచబడ్డానికి. మహాజ్ఞాన సంపన్నుడా మహాగణుడవు నీవే, మహామహిమలో నివసించు పరిశుద్ధుడా, మహామహిమలో నివసించు పరిశుద్ధుడా. తినా మహాజ్ఞాన సంపన్నుడా మహాగణుడవు నీవే, మహామహిమలో నివసించు పరిశుద్ధుడా, మహామహిమలో నివసించు పరిశుద్ధుడా. ఒక్క క్షణమైన నీవు మరచినా నే మనగలనా యేసయ్యా? అందుకే నిన్ను అనుక్షణం స్తుతించేద నా యేసయ్యా.
నిజమైన జ్ఞానం. కొట్టండి చెప్పలు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి సొలొమోను చెప్పినట్టు నా జ్ఞానము వ్యర్థము అన్నాడండి. ఒకవేళ ఇంకా నువ్వు జ్ఞానం మీద నీ జీవితాన్ని కట్టుకుంటుంటే ఇది నీకు మిక్కిలి అనుకూలమైన సమయం. నేను అతనికంటే బాగా బైబిల్ చదవగలను, అతనికంటే బాగా నేను వాక్యాలు గుర్తుపెట్టుకోగలను, అతనికంటే నేను బాగా ప్రసంగించగలను, అతనికంటే నాకు బాగా జ్ఞానం ఉందనుకుంటున్నా. కాదు, నీ జ్ఞానం వ్యర్థము. ఇది కాదు జ్ఞానం. అది మృదువుగా లోబడుతుంది, సులభంగా దాన్ని గుర్తించవచ్చు. అది దైవ భయాన్ని కలిగి ప్రజల ఎదుట తన్ను తాను కనపరుచుకుంటుంది. ఆ జ్ఞానమే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రాత్రి యేసుక్రీస్తు వలన వచ్చే జ్ఞానం, ఆయన యందు భయభక్తి కలిగి ఉండడమే నిజమైన జ్ఞానం అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే మత్తయి 12:42 భూమి అంతముల నుండి, భూమి దిగంతముల నుండి సొలొమోను యొక్క జ్ఞానవాక్యం వినడానికి షేబా దేశపు రాణి సొలొమోను మాట్లాడుతుంటే వినడానికి వచ్చిందండి. అంటే సొలొమోను ఏం చెప్తుందో జస్ట్ వాట్ హీ స్పీక్, బట్ షీ కేమ్ అండ్ లిసన్ హిస్ వర్డ్. ఏదైతే తను చెప్తున్నాడో ఆ మాటలు వినడానికి వచ్చింది. సొలొమోనే జ్ఞానమని, సొలొమోనుకే జ్ఞానమని బైబిల్ కూడా చెప్పింది. కానీ నా ప్రభు అయిన యేసయ్య అన్నాడు 42 సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడండి. కొట్టండి చెప్పలు గట్టిగా, ఇంకా గట్టిగా. సొలొమోను కంటే నా యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడండి. ఈ రాత్రి నా యేసయ్యలోనే జ్ఞానం ఉంది. అమ్మా, నీ జ్ఞానం ఎలా ఉందమ్మా? నీ జ్ఞానం ఇతరులు రక్షించేదా, లేకుంటే నీకొచ్చిన జ్ఞానం వల్ల ఇతరులు గాయపరిచేదా? నీకున్న జ్ఞానము డెబెట్స్ని పెట్టుకోవడానికే, లేకుంటే నీ జ్ఞానం మనుషులను రక్షించడానికే? నీ జ్ఞానము లేఖనాలు పరిశోధించి ఇతరులు గాయపరచడానికే, లేకుంటే లేఖనములో ఉన్న సత్యాన్ని బోధించడానికే? నీకున్న జ్ఞానం అనేకులు రక్షణలోకి తీసుకురావడానికే, లేకుంటే నీకున్న జ్ఞానం చేత మిళితమైన ప్రజలను మిశ్రమముగా మార్చడానికే? ఏ జ్ఞానం నీ జీవితంలో ఉందో ఆలోచించుడు. రెండోది, సొలొమోను అనుకున్నాడు ద్రాక్షారసం బాగా తాగేవాడండి. మొదటిదేమో జ్ఞానం, రెండోదేమో ద్రాక్షారసం. ఇట్స్ కాల్డ్ వైన్. అంతేనా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆ ఉదయాన్నే అబీగయేలు దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తుంది. చదవండి ఆ మాట ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 25:37. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు. ఏం తగ్గినప్పుడమ్మా? మత్తు తగ్గి ఉన్నప్పుడు. అంటే బాగా తాగాడు రాత్రి, కాస్త వీడికి ఏం తగ్గింది? మత్తు తగ్గింది. అర్థమవుతుందా? కొంతమందికి మత్తులో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారండి. సుఖ పిక బకచేవ హనుమాన్ విభీషణ కుంభకర్ణస్య అన్నారు. సుఖ పిక బకచేవ హనుమాన్ విభీషణ కుర్ణ మరి కంబకుర్ణ కర్ణస్య. ఈ మాట నేను చెప్పాలంటే చాలా పెద్దది. సుఖ అంటే చిలకలాగా మాట్లాడతాడండి తాగినోడు. అన్నా ఎంత మంచోడు అన్నా, అన్నా నీకన్నా రొంబ మనిషిదా అన్నా. వాడిని ఎంత పొగుడుతాడు అంత పొగుడుతాడండి వీడు. సుఖ మొదట అవతారం. రెండోది బక అంటే కొంగలాగా రోడ్లో తోగడం ప్రారంభిస్తాడు. బస్సులు వచ్చే తెలియదు, ముందు వచ్చే తెలియదు, అనుకోటి తెలియదు వీడికి. సుఖ పిక బకచేవ నెమల్లాగా ఆడడం ప్రారంభిస్తాడండి రోడ్లో. ఎక్కడన్నా చప్పట్లు, ఎడన్నా ఈ డీజీ పెట్టినాడండి. ఎవరు డ్యాన్స్ ఉంటుందండి ముందు? ఈ ఏమండి మరి దారుణం అండి. మీరు అన్ని నా దగ్గర చెప్పించేస్తారా? మీరు చెప్పరండి. వీడికి డీజే డ్యాన్స్ వీడే రండి ముందుంటాడు. వీడికి మత్తు దిగినప్పుడు వీడే ఆ డ్యాన్స్లో ఫస్ట్ వీడే. ఇన్విటేషన్కి వీడికి ఇవ్వకపోయినా కూడా వీడే ముందెళ్ళి అక్కడ డ్యాన్స్ చేసి మొత్తం ఎగిరి 4-5 పల్టీలు కొట్టి, ఆ శవం వీడికి కాకపోయినా వీడే అక్కడ పల్టీలు కొట్టి మళ్ళీ ఇంటికి వస్తాడు. సుఖపిక బకచేవ హనుమాన్. 4వది కోత అవతారం. ఓడు ఎగిరినట్టు, ఓడు గంతులు వేసినట్టు ఎవడు ఎగిరి భూమి మీద. హనుమాన్. విభీషణ అంటే వాడు దాన ధర్మాలు చేస్తాడంటే అయ్యో రే మచ్చా ఇంక వారా 10 రూపాయలు రే 50 రూపాయలు కూడా వాడికి వాడికి 100 రూపాయలు ఇవ్వరా. వీడి దగ్గర ఉండేది 4 రూపాయలే ఉంటుంది వీడి దగ్గర. వీడి విభీషణ అవతారం ఎత్తేస్తాడు వీడు. కుంభకర్ణస్య. వీడు తిన్నట్టు ఆ టైంలో ఎవడు తినడండి. వీడు తింటాడో నేల మీద పోసుకొని తింటాడు, వీడికే తెలియదు. ఇస్త్రాకుతో తింటాడో ఇస్త్రాకు లేకుండా తింటాడు కూడా తెలియదు. కుంభకర్ణస్య. లాస్ట్లో వీడు నిద్రపోయినట్టు రోడ్డు మీద. పాపం వీడికి అర్థం కాదు. వర్షం బండి అక్కడే ప్లాట్ఫామ్ పడుకుంటాడు.
రోడ్డు మీద బస్సులు పోతున్నాయి, వీడికి అక్కడే ఉంటాడు. వాడిని చూసిన వాళ్ళు దాటుకొని పోతుంటారు, కానీ ఎవరే లేచిపోరని ఒక్కడు కూడా చెప్పరండి. మత్తు దిగినప్పుడు మత్తులో ఆనందం ఉంది అనుకున్నాడండి సొలొమోను. ఈ రాత్రి నీ ఆనందం ఎక్కడుంది అనుకుంటున్నావు? పార్టీలకి, పబ్బాలకి, పెళ్ళిళ్ళకి వెళ్ళి అప్పుడప్పుడు, కొంతమందికి అప్పుడప్పుడు ఏందన్నా అప్పుడప్పుడు అప్పుడప్పుడా వాక్యం ఏం చెప్తుందో చూడండి కావాలి నాతో పాటు. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 51 7వ వచనం. అమ్మా నేను చదువుతున్నాను చూడమ్మా. 51:7. బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్ర ఉండును, దాని చేత మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి ఉన్నారు. మనుషులు తాగి మత్తులైపోయి ఉన్నారండి. మనుషులు తాగి 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 ఏమైపోయారంటే మత్తులైపోయారు. సొలొమోను కూడా తాగి మత్తుడయ్యాడండి. మీకు ఒక మాట చెప్పినా, ఎవరైనా మొదట ఎవరు తాగారండి బైబిల్లో? వాళ్ళు మంచి గిఫ్ట్ ఇస్తా. ఎవరు తాగారండి మొదట? ఎంత కరెక్ట్ చెప్తారండి వీళ్ళు. ఆదికాండంలో చూడండి ఒకసారి, 9వ అధ్యాయము 21 వచనం. 9వ అధ్యాయం 21 వచనం. సెల్ ఫోన్లో బైబిల్ చూస్తారు కొంతమంది. పిమ్మట ద్రాక్షారసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. అమ్మా తాగుబోతులారా, అయ్యా ఇది వ్యర్థమనరా. ఆఖరికి బట్టలు కూడా భూమి మీద ఉన్నట్టు, తను ఉన్నట్టు లేనట్టు కనపడుతున్నది బైబిల్లో. తాను తాగి మత్తుడై వస్త్రహీనుడై గుడారములో పడి ఉన్నాడండి. నువ్వు ఎక్కడ పడ్డావు? నువ్వు ఏ స్థితిలో పడ్డావు? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? చల్లగా ఉంటుందని తాగుతావా? పార్టీల కోసం తాగుతావా? వాళ్ళ కోసం వీళ్ళ కోసము ఫ్రెండ్షిప్ కోసం పోయి తాగుతావా? తాగినట్టు నటించి మళ్ళా వచ్చి ఏమీ తెలియట్టుగా పరిశుద్ధిగా వచ్చి పాటలు పాడతావా? ఛీ! నువ్వైనా మారాలి, నీ జీవితమైనా మారాలి. కుక్కితన వాంతికి తిరిగినట్టు ఉందే జీవితం. మారుమనసు పొందేనంటున్నా మళ్ళీ తాగుతున్నావు. తీర్మానం చేసుకున్నానన్నా మళ్ళా తాగుతున్నావు. వాక్యానికి లోపడానన్నా వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తున్నావు. ఎంతకాలం కావాలి నీకు? ఇంకెన్ని ప్రసంగాలు కావాలి? ఎంతకాలం దేవుని బోధ నీకు అర్థం కాకుండా నీ ఇష్టం చోటు బ్రతికి 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 చస్తున్నావు. ఆదికాండం 19వ అధ్యాయము 32వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయము 32వ వచనం. తన తండ్రికి ద్రాక్షరసము తాగించి, ఎంత భయంకరమైన సంఘటన జరిగిందండి. తాగుబోతరము తన బిడ్డలతో కూడా శయనించడానికి కారణమైంది. ఒకడేమో గుడారంలో తాగి మత్తుడై పడ్డాడు, మరొకడేమో తాగి వస్త్రహీనుడై కుమార్తెలతో శయనించి అమోనీయులు, మొయాబీలు, హిత్తీయులు, ఎబీసీయులకు నివాసమైనటువంటి రాక్షస సంతానాన్ని కనుక్కున్నారండి వాళ్ళు. ఈ రాత్రి నీ తాగుబోతున్న వల్ల నీ పిల్లలు అన్యాయం అయిపోయారు. నీ తాగుడు జీవితం వల్ల నీ పరిశుద్ధత పాడైపోయింది. నీ తాగుబోతున్న వల్ల నీ సాక్ష్యం పాడైపోయింది. అంతకంటే ఎక్కువగా ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 33వ వచనం. 32వ అధ్యాయం 33వ వచనం. వారి ద్రాక్షరసము క్రూర సర్పము విషము. ఏంటమ్మా? క్రూర సర్పముల విషము. క్రూర సర్పముల యొక్క విషము, నాగుపాముల క్రూర విషము. అమ్మా నీ భర్త ఏం తాగుతున్నాడో తెలుసా? అయ్యా నువ్వు ఏది సేవిస్తున్నావో తెలుసా? అది క్రూరమైన సర్పమైన విషమని, అది క్రూర సర్పముల విషమని, నాగుపాముల విషమని, దాని జోలికి వెళ్ళొద్దని నా దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా నువ్వు వాటిలో ఆనందం అనుకుంటే నిన్నెవడూ మార్చలేడు. వాటిలో ఆనందం లేదు. ఈ రాత్రి నా యేసుక్రీస్తు ప్రభువులోనే ఆనందం ఉంది. కొట్టడు చెప్పలు గట్టిగా. ఈ రాత్రి నా యేసుక్రీస్తు ప్రభువులోనే ఆనందం ఉన్నది. నేను అరకోణంలో దిగి అటు ఇటు భాషలతో మాట్లాడుతూ తిరుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడిని అడిగాడు, వాట్ షల్ యూ ప్రీచ్ ఇన్ బిఫోర్ ద నైట్? ఈరోజు నువ్వు రాత్రి ఏం ప్రసంగించబోతున్నావు అన్నాడు. లార్డ్ ఐ డోంట్ నో, నాకు తెలియదు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, యూ డోంట్ వరీ, ఐ విల్ టీచ్ యూ, జస్ట్ యూ గో అండ్ స్టాండ్ బిఫోర్ దెమ్, ఈ విల్ స్పీక్. ఆయన నాతో చెప్తున్న ప్రతి మాటను నేను ట్రైన్లో కూర్చొని ఆ వాక్యం అంతా నెమరేసుకోవడం ప్రారంభించానండి. ఆయన నాతో చెప్పాడు ఈ రాత్రి, అరే క్రూర పాములు విషం తాగుతున్నారా ఈ ప్రజలు?
వాళ్ళు నాగుపాములు సర్పం కట్టే విషయం తాగుతున్నారు. వారు కేవలం అందులో ఆనందం ఉందనుకుంటున్నారు. ఇందులో కాదు ఆనందము, నా యేసయ్యలో ఉంది ఆనందం. ఈ రాత్రి కొట్టండి చెప్పలు గట్టిగా, నా యేసయ్యలో ఉంది ఆనందము. ఈ రాత్రి నా యేసుక్రీస్తు ప్రభువులో ఒక నిజమైన ఆనందం ఉందండి. ఆనందాన్ని ఎప్పుడైనా నువ్వు అనుభవించావా? వాక్యంలో రాయబడిన సామెతల గ్రంథము అనగా 20వ అధ్యాయం 1వ వచనంలో మద్యపానము, ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయనని రాయబడి ఉందండి. ఆ ద్రాక్ష రసము లేదా తాగడం వల్లనే నీ కుటుంబం అంతా వెక్కిరింతల పాలైపోయింది. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనం రాయబడింది, మద్యపానము చేయు వారితో సహవాసము చేయకము అని రాయబడింది. డోంట్ ఫ్రెండ్షిప్ విత్ దెమ్ అండ్ ఫార్ అవే. ఈ రాత్రి వాళ్ళ దగ్గర నుంచి పారిపో. ఇంకా నీకంటే స్నేహితులు ఉంటే వాళ్ళతో చెప్పి రాత్రి, అరే నేను నీకంటే ఎక్కువ తాగుపోతుండ్రా, నా యేసయ్య నన్ను మార్చాడు, ఈ రాత్రి నిన్ను కూడా మార్చగలడని నీవే వారికి వెళ్ళి రేపు సాక్ష్యం చెప్పి తీసుకురావాలి. కొట్టండి చెప్పలు గట్టిగా, ఇంకా గట్టిగా, నీవే వెళ్ళి సాక్ష్యం చెప్పి తీసుకురావాలి. ఈ రాత్రి ద్రాక్షారసంలో ఆనందం లేదని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే దేవుని వాక్యం రాయబడింది అక్కడ అనగా సామెతల గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనంలో, ద్రాక్షారసము ఎర్రగా ఉన్నను, తలతలలాడుతున్నను, దాని వైపు చూడుకో. ఎలా ఉంటుంది అది? గ్లాసులో పోసినప్పుడు బా దొంగలు ఏం తెలియడు చూస్తుంటారు. నా సాయ ఏం తెలియదు మీకు. ఇప్పుడే ఎల్కేజీ నుంచి వచ్చారు మీరు, పిహెచ్డీలు చేశారు మీరు. వెక్కిరింతలు పాలు చేస్తుందని దేవుని వాక్యం చెప్తుంటే, వాళ్ళతో సహవాసం చేయొద్దని దేవుని వాక్యం చెప్తుంటే, ఈ సహవాసం వాళ్ళతోనే కాదు, నిద్ర లేస్తే వాళ్ళ కోసం కదా పరిగెడుతున్నావు. పిల్లల్ని, కుటుంబాన్ని అందరినీ వదిలిపెట్టి వారే నాకు సమస్తం అనుకుంటున్నావు. నీ జీవితంలో అవమానం కలక మునిపే, నీ జీవితానికి నింద రాక మునిపే ఈ రాత్రి యేసుక్రీస్తులో ఆనందం ఉన్నది. ఆ ఆనందాన్ని మేము అనుభవిస్తున్నాం. ఆ ఆనందమే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కొట్టండి చెప్పలు గట్టిగా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, నన్ను గమనించి నన్ను నడిపించినావా యేసయ్యా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా యేసయ్యా, 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 అభిషేకము నా యేసయ్యలోనే దాగుందండి. కొట్టండి చెప్పలు గట్టిగా. ద్రాక్షారసములో లేదు, వైన్లో లేదు. నీ కుటుంబాన్ని విడిచిపెట్టి స్నేహితుల కోసం పరిగెడుతున్నావో వాళ్ళతో లేదు ఆనందం. ఆనందం ఎక్కడుందంటే యేసయ్యలో ఉంది. సొలొమోను తాగిన దానికంటే ఎక్కువ నువ్వు తాగుండు. సొలొమోను తాగిన రకరకాల మద్యాల కంటే నువ్వు ఎక్కువ తాగుండు. కానీ సొలొమోను అంటున్నాడు, ఇది వ్యర్థం, ఇది వ్యర్థం. మీకు మూడో విషయం చెప్పడా? మొదటిదేమో జ్ఞానం, రెండోదేమో ద్రాక్షారసం, మూడోదేమో సొలొమోనుకి ఎంతమంది ఉన్నారండి భార్యలు? 100 మంది. ఒక కుటుంబం సరిపోదండి, స్టెప్నీలు ఉండాలి. బైకిల్కి ఉండవులేండి, 4 వీలర్స్కి ఉంటాయి. ఇప్పుడు మేము ఒక వెహికల్ వచ్చాం, TU విత్ 300. TU 300కి ఆ జీప్ వెనకాల ఒక పెద్ద స్టెప్నీ ఒకటి ఉందండి. 4 చక్రాలు సరిపోతాయి కదంటే ఈ స్టెప్నీ ఉండాలి.
ఈ స్టెప్నీ ఉంటేనే వీడికి ఆనందం. అప్పుడప్పుడు హాయ్ అనుకోవడానికి, చాటింగ్ చేసుకోవడానికి, వీడి కుక్కమూతిని సెల్ఫీ తీసి పంపించడానికి, ఆ నత్తముక్క సెల్ఫీ తీసి పంపడానికి వీడికి ఆనందం. సొలొమోను అంటున్నాడండి, ఏమన్నాడు చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, బాబోయ్, 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులను 300 మంది ఉపపత్నులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి అండి తాను. ఎంత ఆనందపడి ఉంటాడండి. అనో నిన్నే రోజు అద్దంలో చూసుకుంటున్నావే నీ ముఖాన్ని, నిన్నే రోజు నీ కుటుంబాన్ని విడిచిపెట్టి ఆ కుక్క ముద్దాని కోసం, నత్తముక్క దాని కోసం రోజు సెల్ఫీలు తీసి పంపిస్తున్నావే, నీకే. సొలొమోను నీకంటే జ్ఞానముడన్నా. ఆయనకి 700 మంది భార్యలు ఉన్నారు. 2-3 చచ్చిపోతున్నారండి జనాలు. చచ్చిపోయి పిచ్చోళ్ళు అయ్యి యోగవేమని తెలుసా అండి మీకు ఎవరికన్నా? విశ్వదాభిరామి నిరువేమ ఉప్పు కప్పురమ్మ నొక్క పోలికుండు చూడచూడు జాడవేరుడే ఎట చెప్పగలిగాడనంటే, తాను ఉన్న దానిలో ఆనందము, ఇంకొక దానిలో ఆనందం, ఇంకొక దానిలో ఆనందం అని ఆఖరికి బైరాగి అయిపోయాడండి. నువ్వు బైరాగి కాక మునుపే ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తున్నాడు. ఈ స్వార్థ సభలో బహుమంది భార్యలు అయినటువంటి సొలొమోను 700 మంది భార్యలు, 300 మంది స్టెఫ్నీలు. ఆ వాక్యంలో రాయబడింది అక్కడ, వారు సొలొమోను హృదయాన్ని తిప్పివేసి బహుదేవత విగ్రహారాధికుడుగా సొలొమోను మార్చేశారు. ఇంతమంది కలిగి ఉంటే సొలొమోనుకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటండి? కిరీటం వచ్చిందా? అనో సెల్ఫీలు వచ్చాయా? లైక్లు వచ్చాయా? ఏమొచ్చిందన్నా? ఏమొచ్చింది? హృదయము తిప్పేసిందండి. ఈ రాత్రి నీ హృదయం తిప్పేసేది ఏంటి? సంసోను అంత బలవంతుడే. సంసోను చాలా బలవంతుడు. ఒక్క వేశ్యతో, ఒక ప్రాస్టిట్యూట్ లేడీతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల హృదయము తిప్పబడిన వాడై, బలహీనుడై, కనుగుడ్లు పీకబడి నడి బజారులో ఫిలిస్తీయుల యొక్క ఆయా సర్దారుల దగ్గర గానుగు ఊడ్చే స్థితికి వదిలిపోయాడండి. రాత్రులు ఎంత బలవంతుడైనా, ఎంత బలహీనుడైనా, నీకు ఎంత అందమున్నా, అందం లేకున్నా, ఈ రాత్రి దేవుని వాక్యం వినాలి. సొలొమోను అనుకుంటున్నాడు నాకు జ్ఞానం ఉంటే సరిపోతుంది అనుకున్నాడు. జ్ఞానములో ఏమి లేదు. తాగుబోతనంలో ఉంది అనుకున్నాడు, అక్కడ ఏమీ లేదు. భార్యలు ఉంటే సరిపోతుంది అనుకున్నాడు. కొంతమందికి ఆహా ఆనందమే వేరు. కొంతమందికి ఏమంటారంటే, నన్ను ప్రేమిస్తుంది చూసావా ఆ అమ్మాయి, యాజ్ ఇట్ ఈజ్ ఒక సినీ యాక్టర్ అండి. వీడు సెందిలి లాగుంటాడు, వీడు సెందిలియే, వీడికి సినిమా యాక్టర్ కావాలి. వీడు ముఖం ఏంటంటే రోజు వీడు అన్నీ చూసుకొని 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 ఆఖరికి ఏమైపోతాడు తెలుసా? బైబిల్ ఏం చెప్తుంది చూడండి ఒకసారి. బైబిల్ చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 4వ వచనం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె సొలొమోను హృదయము యథార్థముగా ఉండలేదు. ఎక్స్ట్రా ఉంటే ఏమవుతుందంటే, నీకు యథార్థత చస్తావు, యథార్థత లోపిస్తుంది, పరిశుద్ధత లోపిస్తుంది, పరిపూర్ణుడిగా జీవించలేవు. ఈ రాత్రి ఏ కుక్క ముద్ది, ఏ నక్క ముద్ది నీ కుటుంబాన్ని పాడు చేస్తుందో ఆలోచించు. కొంతమంది బయటంతా మాట్లాడుకొని వస్తారు, లోపల వచ్చేటప్పుడు అన్ని డిలీట్ చేసుకొస్తారు. ఏం డిలీట్ చేసుకొస్తారు? సెల్ ఫోన్లో అన్నీ డిలీట్ చేసి 2-3 లాకులు పెడతాడండి. వాట్సాప్ ఒక లాక్ పెడతాడా? ఏమ్మా పెట్టడా? చెప్పాలి. చెయ్యి నాకు చూపించండి అమ్మా. వీడు ఎంత చక్కగా చూపిస్తాడు చేతిలోకి. వాట్సాప్ ఒక లాక్ పెడతాడు, ప్యాటర్న్ లాక్ పెడతాడు, ఫింగర్ ప్రింట్ పెడతాడు, మళ్ళీ ఐరిస్ పెడతాడు. ఎందుకు ఇడిగిన బాధలు అంటే, వీడికి ఏదో ఒకటి ఉంది లోపల. వీడు ఏదో ఒకటి పాపంలో నెట్టేయడానికి, పరిశుద్ధత జీవించకపోవడానికి, కుటుంబాన్ని పాడు చేయడానికి ఏదో ఒక దలీలా వీడి జీవితాన్ని పట్టింది. ఈ రాత్రి దలీలాలు పట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సెల్ఫీ లైకుల కోసము ఒకడు ఆ పైకెక్కి అమ్మాయికి పంపిద్దామని పైన టవర్ మీద ఎక్కి సెల్ఫీ తీస్తున్నాడు. అవతల పడిపోయాడు, 1000 అడుగుల లోతులో పడిపోయాడు మా తిరుమలలో కొండ మీద.
వాడిని పైకి తీయడానికి కూడా ఎవరికి సాధ్యపడలేదండి. కారణం 1000 అడుగుల లోతులో పడిపోయాడు వాడు. ఆఖరికి వాడిని కిందనటువంటి ఆ గుంట నక్కలు, తర్వాత ఆ యొక్క రకరకాల జీవులు వాడిని పీక్కొని తినేసేయండి. ఆ అమ్మాయికి పంపిద్దాం అనుకున్నాడు ఒక సెల్ఫీ. వీడు ఎవరికి సెల్ఫీ పిచ్చోడు. జాగ్రత్త, దేవుని వాక్యం చెప్తుంది అక్కడ, వీడు యథార్థ హృదయుడు కాలేకపోయాడండి. నిజంగా దేవుని మందిరానికి వస్తున్నావు, యథార్థంగా నువ్వు ఆరాధించగలుగుతున్నావా? దేవుని ఎద్దుకు వస్తున్నావు, యథార్థంగా దేవుని స్తుతించగలుగుతున్నావా? దేవుని ఎద్దుకు వస్తున్నావు, యథార్థంగా ప్రభువా నువ్వు పరిశుద్ధుడై ఉన్నావు, నేను పరిశుద్ధుడై ఉన్నాను, నువ్వు నీతిమంతుడై ఉన్నావు, నేను నీతిమంతుడుగా ఉన్నాను, నీవు పాపిని ప్రేమించే దేవుడు, నేను కూడా పాపాన్ని విసర్జిస్తున్నాను. ఎప్పుడైనా నీ పాపాన్ని పరిపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టావా? హృదయాల్లో పాపం కప్పుకోవడం చేత చాలా మంది పరిశుద్ధులు కనబడాలనుకుంటారండి. హృదయంలో పాపాన్ని కప్పుకుంటే పరిశుద్ధులుగా కనబడరండి. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రుడు చేస్తుంది. ఈ రాత్రి యేసుక్రీస్తు రక్తము, నువ్వు ఎంత ఘోరమైన పాపివైనా, ఎన్నిసార్లు పడి చెడిన వ్యక్తివైనా, ఎన్నిసార్లు నువ్వు అపవిత్రతకు లోనైపోయినా, ఎన్నిసార్లు కాముకత్వం లోపోయినా, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువా నేను పాపినని నీ హృదయాన్ని యేసయ్యకిస్తే ఆయనను కడిగి పరిశుద్ధపరిచి నువ్వు తన కుమారుడుగా కుమార్తెగా స్వీకరించగలడు. కొట్టడం చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రిని కడిగి పరిశుద్ధపరచగలడు నా ప్రభు అయిన యేసయ్య రక్తం. అందుకే వాక్యం రాయబడింది జకరియా గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనములో, లేవి కుటుంబం ప్రత్యేకంగాను వారు భార్యలు ప్రత్యేకంగాను, షిమ్యోను కుటుంబం ప్రత్యేకంగాను వారు భార్యలు ప్రత్యేకంగాను. ఈ రాత్రి నీ కుటుంబము నీ భార్య ప్రత్యేకంగా ఉండాలి దేవుని కోసం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి ఒకవేళ భర్తతో నువ్వు తగాదేసుకొని ఈ మీటింగ్కి వచ్చుంటే, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళి, అయ్యా నన్ను క్షమించయ్యా, తెలుసో తెలియక నేనేదో అన్నాను, ఆ అమ్మాయి కోసమే అటు అన్నాను నిన్ను, ఇంకెప్పుడు అలా అన్నానయ్యా, నువ్వు ఇంకా అమ్మాయితో మాట్లాడుకో, రోజు మీటింగ్కి వెళ్ళేందుకు మారు మనసు పొందామయ్యా, మనకి యేసయ్య కావాలని నీ భర్తకు నువ్వు చెప్పుకో. నువ్వు చెప్పాలి ఈరోజు, అమ్మాయి ఇక నుంచి నా సెల్ ఫోన్లో ఇంకా నేను రహస్యంగా ఏది ఉంచుకోను అమ్మాయి, నేను యథార్థంగా ఉంటాను అమ్మాయి, ఇంకా ఆ కుక్క ముద్దాన్ని ఆ నక్క ముద్దాని కోసం నేను ఇంకెప్పుడు కొట్టను, ఇంకెప్పుడు నేను తిట్టను, పిల్లలకి ఇవ్వాల్సింది ఇంకా ఆమెకి తీసుకెళ్ళి ఇవ్వను, నువ్వు నాకుంటే చాలు, నీకోసం నేను బతుకుతానని ఆ పెళ్లి చేసుకున్నప్పుడు ఆ నిబంధన భార్యతో ఏదైతే నువ్వు ప్రమాణం చేశావో ఆ ప్రమాణము ఈ రాత్రి చెయ్యి, నువ్వు పరిశుద్ధురాలుగా తీర్మానం చేయబడిపోతున్నావు. కొట్టండి చెప్పలు గట్టిగా. ఈ రాత్రి నీ కుటుంబంలో ఒక ఆశీర్వాదాన్ని చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబంలో దేవుడు గొప్ప ఆనందాన్ని వాళ్ళని ఇష్టపడుతున్నాడు. అపోస్తలుడు పౌలు ఏం చెప్పాడు తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం, నాకు చాలా ఇష్టమైన మాట. పాపం మీరే చదువుతున్నారమ్మా, ఈ బ్రదర్స్ ఎవరైనా చదివితే బాగుండు. మొదటి కొరింథీయుల పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం. మళ్ళా చదువు తల్లి. అయ్యా మీకే చెప్తున్నది, నేను చెప్పినది మీకేమనగా, కాలము సంకుచితమై ఉన్నది, ఇక మీదట. అమ్మ భార్యలు కాదు, అక్కడ ఒకడికొకడే ఉంటుంది, కానీ బైబిల్ గ్రంథంలో బహువచనం మర్యాదపూర్వకంగా రాశారు. దాని అపార్థం మళ్ళీ మణిబాబు గారు చెప్పారు కదా భార్యలు అని, అది పట్టుకోవద్దండి. తల్లులారు అయ్యలారా మీకే, వెనుకున్న వాళ్ళు నవ్వుతున్నారు చూసేవారు, నవ్వు. అబ్బా ఏం నవ్వురా నాయన, నీకు నీ పళ్ళే కనపడుతున్నాయి, నాకు నువ్వు కనపడ్డవులే. భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టుగా దేవుని కోసం బ్రతకాల్సిన రోజులు ఇవి. నీ భార్య ఉంది, కన్నా యేసయ్య ముందు ఆయన పరిచర్యను గొప్పగా ఎంచు, నీ భార్య బిడ్డని దేవుడు కాపాడుతాడు. కొడవడి తప్పలు గట్టిగా. ఈ రాత్రి దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించొద్దు, దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించొద్దు. కొంతమంది భార్యను తీసుకొని చర్చికి రారు, ఎందుకంటే అమ్మో ఆ పిల్ల అందంగా ఉంది తీసుకొస్తే చూస్తారు. చస్తావురా, చర్చికి తీసుకోరు. అనుమానం వదిలి, నీకు పట్టింది అనుమానం దెయ్యం, అది అందరికి పట్టించుకాకు. నీ అనుమానం దెయ్యాన్ని ఈరోజు పాతి, అనుమానం దెయ్యంతో చెప్పి రాత్రి, నేను యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డ అనుమానం దెయ్యమా నాలో నుంచి వెళ్ళిపో అని చెప్పు. అనుమానం దెయ్యాలు నీ విడిచేతులు పోతాయి. ఆమేన్ చెప్పండి. భార్యలు ఉన్నట్టు భార్యలు ఉన్నవారు లేనట్టుగా బతకాల్సిన ఈ రోజుల్లో నా భార్య, నా బిడ్డ, నా బెల్లమే, నా బంగారమే, ఇంకేం పెడతారమ్మా పేర్లు? ఒక పేరు చెప్పండి, ఇంకేం పెడతారు చెప్పరా? నా చెల్లం, అప్పు నా చెల్లం, నా బంగారం, ఇంకేం చెప్తారు రమేష్? ఇంకేం చెప్తారు? అమ్మా పట్టు పట్టు
எனக்கு కాదలా చెప్పా ఆ పట్టుని ఆ బంగారాన్ని ఉన్నా కూడా లేనట్టు యేసయ్య కోసం పరిచర్య చెయ్యి, ఆ బంగారాన్ని పట్టుని యేసయ్య కాపాడతారు. కొట్టని చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి దేవునిలోని ఆనందం ఉంది, దేవునిలోని ఆనందం ఉంది. ఈ రాత్రి ఎవరిలో ఆనందం ఉంది అనుకుంటున్నావు? నా బిడ్డలకి ఏం కాకూడదు, నా భార్యకి ఏం కాకూడదు, అన్నీ సమకూర్చి ఏమీ లేనోడుగా అయిపోతున్నావు. వాళ్ళ కోసం పాకులాడి నీ జీవితంలో నువ్వు సగం క్షీణించిపోయావు. ఈ రాత్రి నువ్వు దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించొద్దు. అందుకే దేవుని వాక్యం చెప్పింది, నాకంటే ఎక్కువగా దేన్నైనా మీరు ప్రేమించిన ఎడల నేను మీలో ఉండను. నాకంటే ఎక్కువగా భార్యనైనను, అన్నదమ్ములను, ఇళ్లనైనను, వాకిళ్ళనైనా ఏది నువ్వు ప్రేమించిన, యేసయ్య కంటే ఏది ఎక్కువ ప్రేమించిన అది నీకుండదు. మీకు మాట చెప్పునా, యాకోబు ఎక్కువగా ఎవరిని ప్రేమించాడండి? ఎవరిని ప్రేమించాడు? దొంగలు తెలిసినా చెప్పరు, రాహేల్ని ప్రేమించాడు. తిరిగి తన అన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు, కిరణ్ గారు తన అన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందు లేయాని పెట్టాడు, లేయా తర్వాత పనివారిని పెట్టాడు, పనివారి తర్వాత సంతతిని పెట్టాడు, ఆ తర్వాత రాహేల్ని వెనకాల పెట్టాడండి. అంటే యాకోబు యొక్క తత్వం ఏంటి? అన్నగారిని వచ్చి ముందు చంపితే పొడిస్తే ఫస్ట్ ఆ గుడ్డిదాన్ని పొడవాలి, ఆ గుడ్డి చచ్చిపోతే నా పట్టు నా బంగారం ఉంటే చాలు నాకు అనుకున్నాడండి. దేవుడు చూశాడండి పైనుంచోయ్, ఏమండి దేవుడు చూశాడండి, లేయా కంటే ముందుగా రాహేల్ చచ్చిందండి. లేయా కంటే ముందుగా ఎందుకు రాహేలు దేవుడు చంపేశాడంటే, ఆ పిచ్చుల వృక్షం కింద యాకోబు రాహేలును పాతిపెట్టి ఆమె గురించి దుఃఖ దినములు పరిసమాప్తం కాగా అని రాయబడుద్దండి. చచ్చిపోవలసింది లేయా అని అనుకున్నాడు లోపల, కానీ దేవుడు రాహేలు చంపేశాడు. ఈ రాత్రి దేనికంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావో, యేసయ్య కంటే ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది నీ దగ్గర ఉండదు. అందుకే నీ భార్యనైనా, నీ పిల్లలైనా, అన్నదమ్ములైనా, దేన్నైనా నా యేసయ్య కంటే ఎక్కువగా ప్రేమించద్దు. ఈ రాత్రి నా యేసయ్యే నీ జీవితంలో ప్రథమ స్థానంగా ఉండాలి. కొట్టండి చెప్పలు గట్టిగా, నా యేసయ్యే ప్రథమ స్థానంగా ఉండాలి. ఆయన గాక మరెవ్వరూ నీ జీవితంలో ఉండకూడదు. ఇప్పుడు చెప్పండి, స్టెఫ్నీ ఉంటే ఆనందం ఉందంటారా? 1, 2, 3 ఉంటే ఆనందం అనుకుంటున్నారా? సెల్ఫీ లైకిళ్ళు ఉంటే ఆనందం ఉందనుకుంటున్నారా? పట్టు బంగారాలు ఉంటే ఆనందం అనుకుంటున్నారా? అవేవి నీకు ఆనందాన్ని. సొలొమోను అంటున్నాడు, సొలొమోనుకి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉంటే సొలొమోను హృదయాన్ని తిప్పి యథార్థం లేకుండా తన జీవితాన్ని పాడు చేశారండి ఆ పుణ్యాత్మురాళ్ళు. ఈ రాత్రి నీ జీవితం పతనం కాకముందే నీ కుటుంబం ప్రత్యేకంగా ఉండాలి, నీ భార్య నీవు ప్రత్యేకంగా ఉండాలి, నీ పిల్లలు ప్రత్యేకంగా ఉండాలి. సంఘంలో మిమ్మల్ని చూసినప్పుడు అమ్మో వీళ్ళు పరిశుద్ధులు, సంఘంలో మిమ్మల్ని చూసినప్పుడు సేవకుడు మీ గురించి సాక్ష్యం ఇవ్వగలగాలి. ఆ సేవకుడు చెప్పాలి, అమ్మ బ్రదరు సిస్టరు పరిచర్య చేస్తారు, ఎంత మంచి పరిచర్య చేస్తారు, సిస్టర్ ఎంత పరిచర్య చేస్తుంది, బ్రదర్ ఎంత తగ్గించుకొని పరిచర్య చేస్తాడని మీ గురించి సాక్ష్యము చెప్పినట్టుగా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కట్టునుగాక. అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో, మీ భార్యలు బలహీనమైన ఘటమని ఎంచి వారితో జ్ఞానము చొప్పున కాపురము చేయండి అని చెప్పాడు. కిరణ్ కుమార్ గారు, నేను చాలా పెళ్ళి వెళ్ళేప్పుడు మెసేజ్ ఇచ్చేటప్పుడు ఈ వాక్యం చదువుతుంటా. జీవం అనే కృపావర విషయంలో మీ భార్యలు మీతో పాటు పాలి భాగస్తులని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచి వారిని ఏం చేయాలి? సన్మానించి. ఎవరు సన్మానిస్తున్నారండి? పిచ్చిదానా, నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకో, నీకు బలి తెలుసులే, పైత్కర్ మొహం దాన కూర్చో, నీకేం తెలియదులే. ఎంతకాలం చెప్తావు నీ భార్య గురించి? ఎంతకాలం నీ భార్యను నువ్వు తక్కువ చేసి మాట్లాడతావు? ఎంతకాలం నీ భార్యని పిచ్చిదని అందరి ముందు ఏమి లేనట్టుగా చిత్రీకరించి చూపిస్తావు? ఈ రాత్రి నీకు కావాల్సింది, నీ కుటుంబంలో నీ భార్య నీతో కలిసి దేవుని కోసం ప్రత్యేకించబడిన జీవితం కావాలి. కుటుంబం చెప్పడం గట్టిగా, ఇంకా గట్టిగా, నీతో కలిసి ప్రత్యేకించే జీవితం. ఒక రోజున ఇద్దరు భార్యాభర్తలు చాలా ఆనందంగా సంసారం చేసుకుంటున్నారు. ఒక రోజున ఆమన్నదంట పెళ్ళైన కొత్తల్లో, ఏమండోయ్ నాకు మైసూరుబాగ్ తినాలండి, తెచ్చివా అనిందంట. మీ భాషలో పట్టు అడిగింది. పట్టు అడిగేటప్పటికీ ఈయన ఏం చేసాడంటే, అమ్మో నా పట్టుకి మైసూరుబాగ్ కావాలి,
అని ఆ పెళ్ళైన కొత్తల్లో 2 రోజులు కనపడలేదండి. ఇక ఊరంతా అలజడైపోయింది. అరే కనపడలేదురా, వీడు ఎక్కడికి పోయాడురా, వీడు రే పిలిపిగాడు ఏడ్రా, రే ఎంగిపోయిదిరా, ఏడ్రా యాడుగుదురా, వాడు కనపడడం లేదు. 4 రోజుల తర్వాత ఫోన్ చేశాడు మైసూరు నుంచి. పట్టు నీకు మైసూరులో ఉన్నా, నీకు మైసూరు బాగా తీసుకొస్తున్నా అన్నాడు. ఇక ఆ అమ్మాయి ఊరంతా పోయి చెప్పిందండి. మా ఆయన నేను మైసూరు పాకు అడిగితే మైసూరుకి వెళ్ళి, ఇదిగో నిన్నే మైసూరుకి వెళ్ళి నా భర్త, మీ భాషలో మా ఇంటి ఆయన వాడు పప్పిగాడు మైసూరు పాకు తీసుకొచ్చాడు. ఊరందరికీ చెప్పింది. అయిపోయింది. 2-3 ఏళ్ళు గడిచిపోయింది. పిల్లలు. ఒకరోజు అడిగింది, ఏమండే ఏం పట్టు అన్నాడు. అప్పుడు తెచ్చావే, ఎప్పుడు పెళ్ళైన కొత్తలో తెచ్చావే ఆ మైసూరు పాకు, అది తేకూడదు అనింది. నీ ముఖానికి మైసూరు పాకు తెత్తా, నీ ముఖానికి మైసూరు అప్పుడు తెచ్చారు కదండి, అప్పుడు తెచ్చాలే అంటే వీడికి అప్పుడు పట్టు కనపడదు, ఇప్పుడు పట్టు కనపడలేదండి. దేవుడి వాక్యం రాయబడింది ఇక్కడ, నీ భార్యలు బలహీనమైన ఘటమని ఎంచి జ్ఞానము చొప్పున వారితో సంసారం చేయబడి దేవుని వాక్యం చెప్తుంది. వారు బలహీన ఘటమని ఎంచి వారిని సన్మానించకుండా అని కొడతావా? ఓయ్, దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఈరోజు నీవు నీ భార్య ప్రత్యేకించబడాలి. సొలొమోను అన్నాడు, నాకు భార్యలు ఉంటే చాలనుకున్నాడు, చివరికి చెప్పాడు ఇది కూడా వ్యర్థంరా బాబు అన్నాడు. కొట్టండి చెప్పండి గట్టిగా. ఈ రాత్రి నీకు ఏదున్నా ఏది లేకపోయినా యేసుక్రీస్తు ప్రభు ఉంటే చాలనుకోవాలి. సొలొమోను చివరిగా తాను సంపాదించినట్టు ఎవరు సంపాదించలేదండి. ఎలా సంపాదించాడు తెలుసా? ఒక్క వాక్యం చూపిస్తా చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 9వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయం 20వ వచనం. నాలుగో అంశం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. మరియు రాజైన సొలొమోను కున్న పాన పాత్రలన్నీ బంగారువై ఉండెను. ఎంత పెద్ద సంపాదకుడు అండి, ఎంత పెద్ద కోటీశుడు అండి. అంబానీ కంటే అంతే కదా, అంబానీ కంటే అంతే కదన్నయ్య. పాన పాత్రలు, తాగే గ్లాసు, తాగే మగ్గు కూడా బంగారుదండి. మీ ఇంట్లోకి 5 కేజీలు బంగారు ఉంది అనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? ఈ ముక్కుకు ఒకటి, ఈ చెవులకి ఇక్కడ ఒక అంతస్తు, ఇక్కడ ఒక అంతస్తు, ఇక్కడి నుంచి ఒక లాక్. ఆవిడ బ్రిడ్జి నుంచి అటుపక్క అన్నూరు వెళ్తాం కదా, అన్నూరు వెళ్ళినప్పుడు ఆ ఫ్లైఓవర్ ఉంటుంది, ఆ ఫ్లైఓవర్లో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఆ నత్త ముక్కకి ఇక్కడికి. సొలొమోను నీకంటే ఎక్కువ సంపాదించాడు. ఆ చర్చకు ఒక ఆమె వచ్చేది, పాపం బాగుండింది, చాలా బాగుండింది ఆమె. మరి ఏం మాయరోగం వచ్చింది? కొంతమంది బాగుంటారండి, ఫస్ట్లో బాగా భక్తిగానే ఉంటారు, అంతా పరిశుద్ధంగానే ఉంటారు, చాలా బాగుంటారు. వాళ్ళకి ఏం మాయరోగాలు వస్తాయి, ఏం దెయ్యాలు వస్తాయో నాకు తెలియదు. ఆమె చర్చకు వచ్చినప్పుడు, పాస్టర్ గారు అండి కమ్మలే లేవు, కమ్మల కోసం ప్రార్థన చేయండి. నేను అమ్మ కమ్మలు ఎందుకమ్మా నీకు, ప్రభు ఉంటే చాలు కదా. బట్టే లేదండి నువ్వు ప్రార్థన చేయండి ప్రార్థన అని చెప్పి, ప్రభు ఈ కమ్మలి ఈ లోకాశం తీసే ప్రభు అని ప్రార్థన చేసి కమ్మలు వేసుకునింది. ఇక్కడ దాకా ఫ్యాన్ కమ్మలు వేసుకునింది. అందరికీ ప్రార్థనలో చూపించేది. ఇక కొంగే తన మీద ఉంచుకునేది కాదు, అందరికీ తల ఇలా 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 ఊపి చూపేది. అందరూ ఆమెను గుర్తించాలని. 2 రోజుల తర్వాత ఆ సినిమా చూసింది, ఈ పైన కుట్టుకునిందండి. ఆ తర్వాత ఇక్కడ కుట్టుకునింది. ఇప్పుడు 3 అంతస్తులు అయింది. ఏమండి 3 స్టెప్స్ అయినాయి, 3 అంతస్తులు అయినాయి. చర్చకు వస్తే ముసిగేయడం మర్చిపోయిందండి. ఏం కమ్మలు చూడాలి అందరూ, అందరికీ చూపిస్తుంది. ఓహో అనుకుంటా, నేను చూస్తున్నా నా ప్రభు చూస్తున్నాడు, నా ప్రభు చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. కానీ ఎందులో గర్విస్తున్నావో గర్వించు. పరిగెత్తి, అందరూ పరిగెత్తు. అందుకే వాక్యం రాయబడింది, హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం రాయబడింది, సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి. చాలమ్మ, సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏది? నువ్వు బలహీనుడు అయిపోతున్నావో అది నువ్వు సులువుగా చిక్కులు పెట్టే పాపం. నువ్వు బలవంతుడివే, నువ్వు ప్రార్థనా పర్వాలువే, ఏది నేను ప్రార్థనా పర్వాలు కానీకుండా చేస్తుందో
అదే సులువుగా చిక్కులు పెట్టే పాపం. నువ్వు బలవంతుడివే, ఏ సెల్ ఫోన్ నేను దేవుని వాక్యాన్ని చదవనీయకుండా చేస్తుందో అదే సులువుగా చిక్కులు పెట్టే పాపం. నువ్వు పరిశుద్ధుడివే, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా భూ సంబంధమైన వాటి కొరకు నీ జీవితాన్ని కేంద్రీకరణ చేసి నిన్ను పాడు చేస్తుందో అదే సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఏది నిన్ను పడవేస్తుందో కాస్త ఆలోచించి చూడు. ఏది నీ జీవితాన్ని పాడు చేస్తుందో ఆలోచించి చూడు. ఇవి చర్చకు వచ్చినప్పుడు ఇంకా ముసుగు వేయడం మర్చిపోయిందండి. అందరికీ అక్క బాగున్నావా, ఆయన దుర్మోహంది అందరికి చెప్తుంటుంది, ఆగినా నేను అనుకున్నాను, ఏసయ్యా చూస్తున్నావయ్యా, నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా, నువ్వు చూస్తున్న దేవుడు. ఆ మెల్లగా అక్రమ సంబంధంలో పడిందండి. నిజం పడింది. మైకి తీసుకున్నది ఇదేలాగానే, జ్యోతమ్మ మొగుడా నా ప్యానా పీయుడా, జ్యోతమ్మ మొగుడా నా ప్యానా పీయుడా. ఈ లోపల జ్యోతి అడి నుంచి వచ్చి 4 కొట్టింది. ఏయ్, నా మొగుడు ఎప్పుడయ్యాడే నీకు పీయుడు, నా మొగుడు ఎప్పుడయ్యాడే నీకు పీయుడు అంటే ఈ మనసులో ఏది ఉంది అదే పాడిందండి. ఏది నిన్ను బలహీనపరుస్తుందో ఈ రాత్రి ఆలోచించు. నీకు నమ్మడానికి చెప్పట్లేదు, నేను ప్రసవ వేదన కలిగి చెప్తున్నాను. నువ్వు బలవంతులుగా ఏది నిన్ను బలహీనపరుస్తుందో, నువ్వు బలవంతురాలుగా ఏది నిన్ను పాడు చేస్తుందో, నువ్వు పరిశుద్ధులుగా ఏది నిన్ను పాపంలో పడేస్తుందో, ఏది నిన్ను సులువుగా చిక్కులు పెట్టే పాపమో ఈ రాత్రి నువ్వు పరిశీలించి చూడు. సంపదలో ఉందనుకున్నాడు సొలొమోను. తన తాగే బంగారు పాత్రలన్నీ బంగారుమయమై ఉన్నాయి. విస్తారమైనటువంటి వెండిని సంపాదించాడు, బంగారాన్ని సంపాదించాడు, ఐగుప్తు దేశం నుంచి రథాలు తీసుకొచ్చాడు. అంతకంటే ఎక్కువగా షేబా దేశపు రాణి విస్తారమైనటువంటి సువర్ణ గంధ వర్గాలన్నీ కూడా తీసుకొచ్చి సొలొమోను గిఫ్ట్లు ఇచ్చిందండి. ఇచ్చింది కదా కిరణ్ గారు. ఏం చేసి ఉంటాడు ఆయన మహానుభావుడు. నీ దగ్గర ఉన్నది కొంచెమే డబ్బులు, 4 ఏటీఎం కార్డులు 2 అవి ఉన్నాయి అంతే. గర్వం వచ్చేసి నీకు పోతావు. దేవుని కంటే ఏది ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావు ఈ రాత్రి ఆలోచించుడు. అందుకే వాక్యం రాయబడింది ఇక్కడ, దయచేసి చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం, భక్తిహీనుల ధనము వారికి లాభము కాదు అని రాయబడుద్దండి. భక్తిహీనత నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు అనుకో, దేవుడు లేకుండా ఆదివారం చర్చికి రాకూడదు బ్రదర్ అని అంటే, ఏడొస్తావన్నా, పనికి పోతున్నా, పో ఎంత దూరం పోతావు పో. ఏరా ఆదివారం చర్చికి రాకూడదా, నేను ఈరోజు షాప్ తెరవాలన్నా తెరవకూడదు, అప్పు కట్టలేనన్నా, బాబాయ్ అప్పు కట్టలేను అంటే భక్తిహీనుల యొక్క ధనము వారికి లాభం చేకూర్చుదని దేవుని వాక్యం చెప్తుందండి. ఈమె బాగా ఈ కమ్మలు వేసుకొని ఈ మాటీలు వేసుకొని ఎవరు జాతరకు పోయిద్దండి. సూలూరుపేట జాతరకు వెళ్ళింది వాడితో పాటు. ఎవడు వాడు జ్యోతమ్మ మూడున్నాడే, వాడితో పాటు వెళ్ళింది. ఆడెవడు ఇట్లానే ఒక గల్లీలు ఉంటే గల్లీ సందులో ఆమెను లాక్కొని గుడ్డతో ముసిగేసేసి బాగా కొట్టి ఆమె చెవులన్నీ పెరికి బంగారు ఎత్తుకెళ్ళిపోయాడండి. ఇక రక్తం గారిపోతుంది. ఇక్కడ చెవు దిగిపోయింది, మొత్తం 6 కుట్లు. మర్నాడు నేను హౌస్ విజిటింగ్కి వెళ్ళా. ఎదరో సిస్టర్ ఎక్కడుందంటే, ఆమె రాదులే అన్నాడు. ఎందుకు రాదు, ఎప్పుడు చూసినా నాతో వచ్చి నీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా బాగున్నావా అంటుంది. మరి ఎక్కడికి పోయింది ఇవి అని అంటే, ఆమె రాదులే అన్న, లోపల ఉంది అన్నాడు. నాకు అర్థమయ్యి నేను లోపలికి వెళ్ళి, సిస్టర్ బాగున్నారా అన్నా. బాగున్నానన్నా అన్న. ఏంటమ్మా ముసుగేసుకున్నావు, ఎప్పుడు ముసుగేసుకోవు, నువ్వు ఎందుకు ముసుగేసుకుందామంటే, నేను చెప్పకూడదులే అన్నా. ఏమైందమ్మా అంటే, ఈ లోపల తన భర్త చెప్తున్నాడు, ఏం లేదన్నా, ఈ తిక్కలది జాతరకు పోయింది, ఆడ దొంగోడు ఒకడు ఈ సందులో తిరగ తీసుకొని నాను కొట్టి ఈ చెవులన్నీ పెరుక్కొని వెళ్ళిపోయాడు, మాటిలు తీసుకెళ్ళిపోయాడు, పైకమ్మలు తీసుకెళ్ళిపోయాడు, బొందు చేయని తీసుకెళ్ళిపోయాడు. 20 దెబ్బలు కొట్టాడండి. మొగుడు కూడా కొట్టిన దెబ్బలు కొట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఏది కావాలి నీకు? ఏది కావాలి? డబ్బు అనుకుంటున్నావుగా, కుక్కందంతే డబ్బు వస్తుందండి. నాతో పాటు మా తమ్ముడు ఉండేవాడు, ఇక్కడే ఉన్నాడు, వీడియో షూట్ చేస్తున్నాడు. వాడు ఎప్పుడు నన్ను అనేవాడు, ఏంటి పని బాబన్నా, అందరూ దాని కొరకు దేని కొరకు పరిగెడుతుంటే నువ్వు ఏది కూడా ఆశించు ఎందుకు అని. అప్పుడు నాకు చాలా చిన్న మందిరం ఉండేది. ఇప్పుడు ఎలా ఉన్నాను, అప్పుడు కూడా అలాగనే ఉన్నాను. కానీ వాడితో ఎప్పుడు ఒక మాట చెప్పాడు, తమ్ముడు, ఈ లోకంలో ఉన్న వాటిని ఏదైనా నువ్వు ఆశిస్తే ప్రభువుని ఎదురు నుంచి వెళ్ళిపోతాడు. నీకేది కావాలో దేవుడికి తెలుసు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆస్క్ ఇన్ హిస్ నేమ్.
యూ షల్ వాంటెడ్ ఆల్ దిస్ థింగ్స్. డోంట్ లుక్ ద సర్క్యూమ్స్టాన్సెస్. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు, పర సంబంధమైన వాటి మీద మనసు పెడదాంరా అని ఎప్పుడు చెప్తుంటే, నీ పిచ్చన్న నువ్వు ఇట్టే ఉంటావు నువ్వు అనేవాడు. నా ప్రభు అయిన యేసయ్య కృప, దాని కొరకు దీని కొరకు పరిగెట్టిన నా జీవితాన్ని ప్రభు పట్టుకోగా లక్షల మందికి స్వార్థ చెప్పడానికి ప్రభు కృప ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్షణం తీరిక లేకుండా ఈ గాడిద మీద యేసుక్రీస్తు ప్రభు ఎక్కి ఉండడానికి ఒకే ఒక కారణం, అన్నిటికంటే ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించు. ఈ రాత్రి ధనము కంటే ఎక్కువగా, డబ్బు కంటే ఎక్కువగా. అందుకే వాక్యం రాయబడింది అక్కడ, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోతుంది. మోసం చేత సంపాదించుకుంటారు కొంతమంది ధనాన్ని, అబద్ధాలు చెప్తారు, వాడికి అబద్ధం వీడికి అబద్ధం చెప్తారు, వాడికి మాయమాటలు వీడి మాయమాటలు చెప్పి వీడి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. డబ్బు ఉండదు. సొలొమోను కూడా నీలాగనే వెండి సంపాదించాడు, బంగారు సంపాదించాడు, బంగారు పాత్రలు సంపాదించుకున్నాడు. బబులోను చేరినటువంటి రాజు నెబుకద్నెజరు సమస్తాన్ని సంపాదించుకున్నాడు. ఆఖరికి పశు మాంసుడై పశువు వల్లే గడ్డి మేసాడండి, గడ్డి మేపించాడండి నా దేవుడు. రాత్రి ఏది నువ్వు గొప్పదనుకుంటున్నావో అది విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఈ రాత్రి నీ జీవితానికి కావాల్సింది యేసుక్రీస్తు ప్రభువే కేంద్ర బిందువుగా మారిపోవాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో, అబద్ధములాడి సంపాదించిన ధనము మరణముతో సమానం. అబద్ధములాడి, అన్నా వాడిట్టన్నా వీడిట్టన్నా, అన్నా ఇది 10 రూపాయలది 100 రూపాయలన్నా, ఈ 100 రూపాయలది 1000 రూపాయలన్నా అని చెప్పావో చస్తావు. వాక్యం ఏం చెప్పింది? అబద్ధములాడి ధనము సంపాదించుకున్నవాడు మరణమును స్నేహించినట్టే. మరణముతో సమానం, మరణముతో సమానం. వాడు మరణాన్ని స్నేహిస్తుంటాడు, చావును కొని తెచ్చుకుంటుంటాడు. ఈ రాత్రి నీకు డబ్బు కావాలని దేవునికి తెలుసు. నా యేసయ్య దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఉంది, అది ఆయన నీకు అనుగ్రహిస్తాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. అది ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడును. They added all these things to you. They added all these things. The first seek and his kingdom. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు వెతికితే ఆయన కన్ను అనుగ్రహిస్తాడు. ఆయన లేకుండా నువ్వు ఎన్ని ఎతికినా నీకేది దొరకవు, నువ్వు ఏది దొరకవు. ఈ రాత్రి నువ్వు ఏది సంపాదించుకుంటున్నావు? బాక్సింగ్ గారు మీకు తెలుసా, 6,000 సంఘాలు కట్టాడండి. 6,000 సంఘాలు కట్టాడు. ఆయన మహిమలోకి వెళ్ళినప్పుడు ఆయన యొక్క సమాధి కార్యక్రమానికి వచ్చి ఆయన చూసి ఆ ముందుంచబడ్డ కానుక పెట్టెలో వేసిన డబ్బులంతా తెలుసా అండి? 3 కోట్ల రూపాయలండి ఒక రోజు కానుక. 3 రోజులకు వచ్చిన కానుక ఎంత అంటే మొత్తం 13 కోట్ల 50 లక్షల రూపాయలు కానుక. ఆయన చనిపోయినప్పుడు సూర్యుడు చుట్టూ ఒక ఇంద్రధనుస్సు ఏర్పడిందండి. బిలియన్ ప్రజలకు స్వార్థ చెప్పాడండి ఆయన ఈ భారతదేశంలో. ఈ మద్రాసు పట్టణం కూడా జెహోషమ్మా ప్రేయర్ హౌస్ అని పిలుపు గారు ఉండేవాళ్ళు. నేను ఎరుగుతున్నా ఆయన్ని, జెహోషమ్మా పిలుపు. ఆ దైవజనులు ఎంత ఏంటంటే దేవుని కొరకు బతికారండి. డబ్బు కావాలనుకోవద్దు, డబ్బు నీ ముందుకు ప్రభువు తీసుకొస్తాడు. ఆత్మల కోసం పరిగెట్టు, పరిశుద్ధాత్మల అభిషేకాన్ని ఇస్తే చాలు, ఆత్మను సంపాదిస్తాడు. ఆస్తుల కోసం కాదు, రాత్రి ఆస్తుల కోసం కాదు, యేసుక్రీస్తు ప్రభుని ప్రకటిస్తుంది. నువ్వు ఎంత ఇస్తావు, ఎంత ఇస్తాను ఎప్పుడు అడిగాను? నేను ఎవరిని అడగలేదు. ఒకవేళ అడగాల చూస్తే అక్కడికక్కడ చచ్చిపోవడం మంచిది, అడుక్కో తినడం మంచిది. ఎంత ఇస్తే వస్తానని ఎప్పుడు చెప్పలేదు. ఈ రాత్రి ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నా యేసుక్రీస్తు ప్రభుని ప్రకటించడానికే వస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నీ ద్వారా ప్రకటించబడాలి. వెళ్ళు, నువ్వెంత దూరం వెళ్ళగలుగుతావు అంత దూరం వెళ్ళి సువార్త చెప్పు. నువ్వెంత దూరం వెళ్ళగలవు అంత దూరం వెళ్ళి సువార్త చెప్పు. అందుకే వాక్యం రాయబడింది, అబద్ధములాడి ధనము సంపాదించుకున్నవాడు మరణముతో స్నేహం చేసినట్టు. అందుకే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 24వ వచనం రాయబడింది, ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉంటుందా? ఉంటుందా కిరీటము? 5 ఏళ్ళే ఉంటాడు ఒక ఆయన, చాయ్ 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 5 ఏళ్ళు. ఆఫ్టర్ చూడండి ఉండు. ఆమెన్ చెప్పండి. ఉండు, భయపడదు. ఆమెన్ చెప్పండి. కిరీటం తరతరములు ఉంటుందా అండి? ధనము శాశ్వతమా అండి? ఈ రాత్రి నిత్యత్వమైన యేసుక్రీస్తు ప్రభువే శాశ్వతం. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువే శాశ్వతం. ఈ రాత్రి యేసుక్రీస్తులోనే ఆనందం ఉన్నది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభులోనే సంతోషం ఉన్నది. ఆయన గాక మరి ఎవ్వరూ లేరండి.
నేను ఆయన చూశాను. అందుకే ఈ పరితపించే మనసు ఎప్పుడు ఎందుకు వెంపర్లాడుతుంటుందంటే, నేను ఆయన చూశాను, ఆయనను తాకాడు. ఈ రాత్రి నేను యేసు తాకాడు. నిజంగా నీ పాపం మీద నీకు జయం కలగలిగిందా? నీ జీవితంలో పరిపూర్ణమైన మార్పు రాగలిగిందా? సొలొమోను అంటున్నాడు, అయ్యో నాకు జ్ఞానంలో ఏమీ లేదు, ద్రాక్షారసములో ఏమీ లేదు, భార్యను సంపాదించుకోవడంలో ఏమీ లేదు, దేవునికి ధనము సంపదలో కూడా ఏమీ లేదని వ్యర్థమని తను ఫైనల్గా ఇచ్చిన స్టేట్మెంట్ అండి. రాత్రి ఇవి ఉంటే చాలు బతికిపోదాం అనుకుంటారు చాలా మంది పిచ్చోళ్ళు. డబ్బు ఉంటే చాలన్నా బతికిపోవచ్చన్నా. ఏం డబ్బు కావాలరా నీకు? నీ డబ్బు నేను శవపెట్టలు ఎత్తుకుపోవడానికి కూడా పనికి రాదు. ఎక్కడి నుంచి ఎత్తుకుపోతే మారుతుంది. ఇక్కడి నుంచి 1000 రూపాయలు తీసుకెళ్తా, 1000 రూపాయలు తీసుకెళ్తాను. నేను సౌదీలోకి వెళ్ళగానే 1000 రూపాయలు చెల్తుందా చెప్పండి? అది పిచ్చికాయ తల్లాగలా మడతేసి ఆడ పడేస్తారండి. అయ్యా 1000 రూపాయలు అంటే అది నీ ఊరు వరకే పరిమితం, ఆ ఊరికి చల్లదు. ఈ ఊరు నుంచి ఆ ఊరికి చల్లని ఈ నోటే ఇంత పనికిమాలంగా ఉంటే ఏ దేశంలోకి చల్లగలిగింది ఒకే ఒక నామం, యేసుక్రీస్తు నామం. కొట్టండి చప్పలు గట్టిగా. ఏ ప్రాంతంలోకి వెళ్ళినా చల్లగలిగింది యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నేను రక్షించడానికి ఇక్కడ నిలిచి ఉన్నాడు. ప్రభు నేను పాపిని, నా పాపాన్ని క్షమించానంటే ఆయన క్షమించగలిగిన దేవుడు, తన రక్తముతో నుండి కడిగి పరిశుద్ధపరచగలిగిన దేవుడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ప్రయాసపడి భారము మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఈ రాత్రి యేసుక్రీస్తులోనే విశ్రాంతి ఉన్నది. ఈ రాత్రి యేసుక్రీస్తులోనే పాప క్షమాపణ ఉన్నది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభులోనే రక్షణ ఉన్నది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభులోనే ఆనందం ఉన్నది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభులోనే సంపద ఉన్నది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభులోనే నిత్య సంతోషం ఉన్నదండి. కొట్టడు చెప్పలు గట్టిగా. ఈ రాత్రి నిత్య సంతోషము యేసుక్రీస్తు ప్రభులోనే ఉన్నది. ఆయన గాక మరెక్కడా లేదు. అందుకే నా జీవితంలో రాసుకున్నాను, పరిశుద్ధాత్ముడా నిన్నే ప్రేమించానయ్యా, పరిశుద్ధాత్ముడా నా శక్తిమంతుడా, పరిశుద్ధాత్ముడా నిన్నే ప్రేమించానయ్యా, పరిశుద్ధాత్ముడా నా శక్తిమంతుడా, పరిశుద్ధాత్ముడా నా ప్రాణప్రియుడా, పరిశుద్ధాత్ముడా నా ప్రాణప్రియుడా, పరిశుద్ధాత్ముడా నా సర్వం నీవయ్యా, పరిశుద్ధాత్ముడా నా సర్వం నీవయ్యా. రక్షణ ఉన్నది. కొట్టండి చెప్పండి గట్టిగా. ఈ రాత్రి నా యేసయ్య రక్తములోనే ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ ఉన్నది. ఈ రాత్రి ఎక్కడ నిలిచి ఉన్నా సరే, వీధి చివరిలో నిలబడి ఉన్నా, మధ్యలో కూర్చొని ఉన్నా, ఆ చివర నిలబడి ఉన్నా, యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. సమస్తం వ్యర్థం, సమస్తం వ్యర్థం. ఎంత వ్యర్థమో తెలుసా? ప్రసంగి గ్రంథం చూడు, నాతో పాటు ఎంత వ్యర్థమో చూద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు నేను చేసిన పనులన్నీ ఏమా ఇప్పుడు ఏమేం చేశాడు? జ్ఞానము, ధనము, బహుమంది, 700 మంది, 300 మంది, మద్యము, సంపాదన. ఏం చెప్పాడు ఇప్పుడు? అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగానే నాకు కనబడిను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదైనా లేనట్టు నాకు కనబడెను. నాకు కనబడిందయ్యా, ఏది లాభం ఇవ్వదు ఈ భూమి మీద. ఈ సూర్యుని కింద జరిగేది ఏదైనా సరే అది లాభాన్ని ఇవ్వదు, అది వ్యర్థం. అంతా వ్యర్థం. చివరికి ఏంటో తెలుసా? సొలొమోను చెప్పాడు ప్రపంచానికి. 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయు ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ఈ ప్రపంచంలో ఉన్న బిలియన్ ప్రజలకి ఇదే ఆజ్ఞ, ఇదే విధి. భయభక్తులు కలిగి ఉన్న జీవితం. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువు లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే నువ్వు మారు మనసు పొందావు.
ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువులు ఎక్కడి నుంచి వెళ్ళిపోతే నువ్వు నిత్య నరకాగ్నికి వెళ్తావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పు, కన్నీళ్లు, రోదన. ఆ మహాభయంకర ప్రదేశం నుంచి నేను ఎవరు బయటకు తీసుకురాలేరు. ఆ వేదనకరమైన స్థలంలోకి నువ్వు వెళ్ళకూడదని, ఆ నాశకరమైన స్థలంలోకి నువ్వు వెళ్ళకూడదని ఈ సువార్త సభలు నీ కొరకు ఈ పట్టణంలో పెట్టబడ్డాయి. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీవు రక్షించబడాలని, నువ్వు ఆ నిత్యత్వంలో ఉండాలని, ఈ లోకంలో ఉన్నదాని కొరకై ప్రాకులాడకూడదని, పరమందున్న వాటి కొరకే ఆలోచించాలని ఈ రాత్రి నేను దేవుని ప్రేమ హెచ్చరిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుకి నిలిచి ఉన్నాడు. నేను పట్టాభిరామ్కి రాగానే పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు, యు గో వాట్ ఐఎమ్ స్పీక్ టు యూ, జస్ట్ యు గో అండ్ స్టాండ్ అండ్ ప్రీచ్ దట్. తమ్ముడు చెప్పాడు, అన్న పట్టాభిరామ్ వచ్చిందని. అప్పుడు అనుకుంటాను, లార్డ్ విత్ us. ఈ రాత్రి దేవుడు నీతో ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలుగా ఉన్నాడా నీతో? నిజంగా ఆయన ప్రేమను అనుభవిస్తున్నావా? ఆయనలోని ఆనందాన్ని అనుభవిస్తున్నావా? ఆయనలోని సంతోషం అనుభవించలేకపోతున్నావు. దానికి కారణం ఏదో ఒక బలహీనత నిన్ను పట్టుకొని ఉంది. ఆ బలహీనత ఏదో నీకు ఈ రాత్రి తెలుసు. నీకు దేవునికి మాత్రమే తెలుసు ఆ బలహీనత. దాన్ని విడిచిపెట్టగలవా? ప్రభువా, ఆ ఒక్క బలహీనత ప్రభువా నన్ను పాడు చేస్తుంది. ఆ ఒక్క పాపమే ప్రభువా నన్ను ఇంతవరకు పతనాన్ని తీసుకొచ్చింది. ఆ ఒక్క పాపమే ప్రభువా నన్ను ఇంకా పరిశుద్ధిని కానికుండా పాపాత్ముడు నన్ను చేసేస్తుంది. నా బతుకును మార్చయ్యా, నన్ను బతుకును మార్చు. ఏమండి, ఇక్కడ 2 పూల బొక్కలు పెట్టారండి. ఆ పూల బొక్కలు అవి పూల బొక్కలు అనుకుంటున్నారు చాలామంది. కాదండి, తేనెటీగని అడిగితే చెప్తుందండి తేనెటీగ, నేను వాటి మీద వాలను, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్. అవి ప్లాస్టిక్ పుష్పాలు, వాటి మీద ఏ ఈగలు వాలవు. తేనెటీగ కూడా వాలదండి మకరందం కోసం. కారణం అందులో మకరందం లేదండి, ప్లాస్టిక్ పువ్వులాగా ఉండండి చాలా మంది జీవితాలు. నా 2 చేతులు దండం పెట్టి చెప్తాను, ఒకళ్ళకి సమయం ఉంటే మీ అందరి దగ్గరకు వచ్చి బ్రతిమలాడి చెప్పాలనిపిస్తుంది. కారణం ఈ రాత్రి నువ్వు రక్షించబడాలి. ఈ రాత్రి నువ్వు మారు మనసు పొందాలి. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు కార్చిన రక్తము నీ కొరకైన సంపూర్తిగా నువ్వు గ్రహించి నీ జీవితాన్ని పరిపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభుకి చేయాలి. 2 భార్య భర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళు గోవాలో నాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు నాకు చెప్తుండేవాళ్ళు. ఒకరోజు వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి సాక్ష్యం చెప్పారు. వాళ్ళు ఆ బీచ్ దగ్గర చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని ఆ బడ్డీ కొట్టులో చేపలు వేయించుకుంటున్నారండి, అమ్ముకుంటున్నారు. 15 రూపాయలకి 20 రూపాయలకి అమ్ముకుంటున్నారు. ఆ సహోదరుడు నాతో చెప్పాడు, బ్రదర్, ఒకప్పుడు నాకు 3 స్టార్ హోటల్ ఉండేది ఇదే ఊర్లో. నేను యేసు ప్రభు నమ్ముకోక మునుపు నేను 3 స్టార్ హోటల్ కలిగి ఉన్నాను. మా హోటల్లో క్యాడ్బరీ డ్యాన్స్ ఉండేది. మా హోటల్లో రూమ్కి వార్డ్ బాయ్లు వైన్ని సప్లై చేసేవాళ్ళు. నా హోటల్ మీద జనం ఉండేవాళ్ళు. నాకు 2 నెక్సా కార్లు నెటివి. అంతకంటే ఎక్కువగా నా దగ్గర ఎప్పుడు డబ్బు విస్తారంగా ఉండేది. వ్యభిచారం చేయించేవాడిని మా హోటల్లో. నా జీవితం అంతా పాడుపడిపోయింది. కానీ ఒకరోజు నేను వెళ్తూ ఉన్నప్పుడు నా కారు సడన్గా ఆగిపోయింది. ఆ వీధి సువార్తలో యేసు ప్రభు గురించి నేను విన్నాను. ఆయన రక్షకుడుగా నేను అంగీకరించాను. నేను నా భార్య ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభు మాతో చెప్పాడు, ఏమని తెలుసా, మీరు మీ హోటల్లో ఉన్న ఆ వైన్ని ఆపేసేయండి అన్నాడు. ప్రభు, గోవాలది లేకపోతే ఎవరు రారు కదా ప్రభు అని అంటే ప్రభు అన్నాడు, నేను మీతో ఉంటాను, వాటిని ఆపేయండి అన్నాడు. నేను మీతో ఉంటాను, వాటిని ఆపేయమన్నాడు. వెంటనే ఆయన హోటల్లోకి వెళ్ళి రూమ్ బాయ్ చెప్పంట, రేయ్, ఏ రూమ్లో అయితే ఎంతెంత వైన్ ఉందో అన్ని బాటిల్ తీసుకొని వచ్చి మన హోటల్కి ఎదురుగా పెద్ద గొయ్యి ఒకటి జేసీబీ పిలుచుకొచ్చి తవ్వి ఆ గొయ్యి లోపల వాటిని పోసేసి కప్పేసేయండి రా. కొంతమంది ఏమంటారు, అరే పావి, ఎందుకురా అంత వేస్ట్ చేస్తున్నావు, వాడికి ఇచ్చేస్తే డబ్బులు ఇచ్చాడురా, వాడికి ఇచ్చేస్తే సరుకు దగ్గర డబ్బులు ఇచ్చాడా, ఆల్టర్నేటివ్ బిజినెస్ చేయొచ్చుగా. ప్రభు ఏది చెప్పాడో అది చేసేవాళ్ళండి, ప్రభువుకు లోబడేవాళ్ళు. కొట్టడు చప్పలు గట్టిగా, ఇంకా గట్టిగా. ఆ సాయంత్రం ఎక్కడొక్కడో బీచ్లో తిరిగి వచ్చారు. రాగానే రే వైన్ తీసుకోండి అని అడుగుతుంటే ఆ రూమ్ బాయ్స్ చెప్పారట, సార్ ఈ హోటల్లో వైన్ దొరకదు సార్. ఉదయం ఉండింది కదరా, ఉదయం ఉండింది సార్. ప్రభు అయిన యేసయ్య మా హోటల్ యజమానికి చెప్పాడట, ఇక వైన్ ఈ హోటల్లో ఇవ్వద్దని, కాబట్టి వైన్ ఇక్కడ లేదని అన్నారు. అనగానే అక్కడ వచ్చిన వాళ్ళు ఆ కస్టమర్స్ అన్నారట, వైన్ లేకపోతే ఈ హోటల్లో మేము ఎందుకుంటామని చెప్పి ఎక్కడో అక్కడ బ్యాగులు సర్దుకొని ఆ హోటల్ని ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఒకే రోజు హోటల్ అంతా ఖాళీ అయిపోయింది. 2వ రోజు ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు అన్నాడట, మీ హోటల్లో జరుగుతున్న ఆ క్యాడ్బరీ డ్యాన్స్ ఆపి
క్యాడ్బరీ డ్యాన్స్ని ఆపేయి. దాంట్లోనే కదా ప్రభు కొన్ని వేల రూపాయలు వస్తున్నాయి, డాలర్స్ వస్తున్నాయి, ఫారిన్ కంట్రీ మనీ వస్తుంది కదా అంటే, నో, గో అండ్ స్టాప్ ఇట్ అని చెప్పగానే మీరు నేరుగా ఇద్దరు భార్య భర్తలు అంత డబ్బులు కానుక రూపంలో తీసుకెళ్ళి ఆ క్యాడ్బరీ డ్యాన్స్ చేసే అమ్మాయిలకి ఇచ్చారంట. అమ్మా, మిమ్మల్ని వ్యవస్థలు చేసి ఒకప్పుడు ఆడిచ్చాము, మేము మీ ద్వారా డబ్బును గడించాము, మమ్మల్ని దయతో మన్నించండి. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. యేసు ప్రభుని విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు రక్షించబడతారు అని సువార్త చెప్పగా వారు ఆ కానుక తీసుకొని మారు మనసు పొంది ఆ క్యాడ్బరీ డ్యాన్స్ వాళ్ళు అదే రోజు హోటల్ నుంచి వెళ్ళిపోతే హోటల్ అంతా మూసివేయబడిందండి, లాస్ అయిపోయింది. మద్యం లేదు, క్యాడ్బరీ డ్యాన్స్ లేదు, ప్యాకాట్ లేదు, అన్నీ పోయాయి. హోటల్ మొత్తం క్లోజ్ అయిపోయింది. బ్యాంక్ వాళ్ళు వచ్చి జప్తు చేసేసారు, రోడ్డును పడిపోయారు. చుట్టుపక్కల అన్నారంట, యేసు ప్రభుని నమ్ముకున్నందుకు రోడ్డును పడ్డారని. కానీ ప్రభు అన్నాడట, మీరు రోడ్డును పడలేదు, నా సన్నిధిలో నిలబడ్డారు అన్నాడంట. కొట్టండి చప్పులు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి నువ్వు యేసుక్రీస్తు ప్రభు కొరకు కొన్ని కోల్పోయి ఉండొచ్చు. ఈ రాత్రి నీ యథార్థతను బట్టి దేవుడు మరలా నేను కట్టబోతున్నాడు. కొట్టండి చప్పులు గట్టిగా. ఈ రాత్రి నీ యథార్థతను బట్టి మరలా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నీ యథార్థతను బట్టి దేవుడు మరలా నిన్ను ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. ఏది నువ్వు పోగొట్టుకున్నావో ఆ దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. భయపడవద్దు. యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే సంపాదించుకో, ప్రభువును మాత్రమే సంపాదించుకో. ఆయన లేకుండా ఈ భూలోకం విడిచి వెళ్ళిపోవద్దు. ఈ రాత్రి నేను ప్రేమతో చెప్తున్నాను, నేను ఎంత అలసిపోయాను, ప్రయాణం అంతా అలసిపోయాను. నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ లారీ అయ్యి దాదాపు 3 గంటల సేపు జర్నీలో డిలే అయింది. 2 ట్రైన్స్ పాస్ అయ్యి వెళ్ళిపోయాయి. 4 గంటల ప్రయాణం 8 గంటలు పట్టిందండి, 8 గంటలు పట్టింది. ఆ 8 గంటలు ఎందుకోసమంటే ఈరోజు ఈ దైవ ధ్యానం ప్రభు దగ్గర నుంచి రావడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంథింగ్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏది జరిగినా అది దేవుని ఆశీర్వాదం కొరకు. ఈ రాత్రి మర్చిపోద్దు. నువ్వు ఓడిపోయావా, ఈ రాత్రి నువ్వు కట్టబడబోతున్నావు. పడిపోయావా, నువ్వు నిలబడబోతున్నావు. అనేకుల చేతిలో అవమానించబడ్డావా, నీ జీవితం తలమయంగా మార్చబడబోతుంది. ఒకరందరి చేత తృణీకరించబడ్డావా, నీ కుటుంబం ఆశ్చర్యకరంగా మార్చబడబోతుంది. కారణం ఈ రాత్రి నీ యేసు క్రీస్తు ప్రభుని నీ రక్షకుడుగా కలిగి వెళ్ళబోతున్నావు. కొట్టండి చప్పలు గట్టిగా. లేచి నిలబడదాం. నాతో పాటు ఈ ప్రార్థన చెప్పాలి ప్రతి ఒక్కరూ. యేసయ్యా, లేచి నిలబడమన్నాను, లేచి నిలబడాలి. నాలో ఉన్న ప్రతి బలహీనతను నాకు తెలియజేశావు ప్రభువా. అవునయ్యా, ఈ లోకాన్ని ప్రేమించాను, శరీరంలో ప్రేమించాను, భూసంబంధమైన వాటిని మనసు ఇచ్చాను ప్రభువా. కడిగి పరిశుద్ధపరచండి. యేసుక్రీస్తు నామములో నా ప్రతి పాపాన్ని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. ప్రభువా, ఇక నేను తాగనయ్యా, ఇక నేను తాగుడు జోలికి వెళ్ళనయ్యా, ఇక నేను సెల్ఫీలు తీసుకోనయ్యా, నేను ఎవరిని నీకంటే ఎక్కువగా ప్రేమించనయ్యా. నాకు నీవే చాలేసయ్యా, నీ జ్ఞానము నాకు
చాలయ్యా, నీ జ్ఞానము నాకు చాలయ్యా, నీ ఐశ్వర్యము నాకు నీ చాలయ్యా, ఐశ్వర్యము నాకు చాలయ్యా, నాకు నీవుంటే చాలేసయ్యా. నీవుంటే చాలేసయ్యా. నీ రక్తము చేత నీ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరచమని నా పరిశుద్ధపరచమని హృదయములోనికి నా హృదయములోనికి మిమ్ములను నా రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రవచన ఆత్మ నీ మీద విడుదల చేయబోతున్నాను. నా కొరకే ప్రవచించే కుమార్తెగా నేను మార్చుకోబోతున్నాను. నువ్వు నా సొత్తు, నీవు నా సొత్తు. ఈ రాత్రి ప్రభు నీ ప్రజలను మీరు దీవించారు. నీ కొత్తగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించలేక దీవించినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభు అయిన యేసయ్య నీ ఎదుట నేను సాష్టాంగపడి నమస్కరించి ఆరాధిస్తున్నాను. నీవే లేకపోతే నేను ఈ ఆవిడ రాలేను ప్రభు. కేవలం నీ కృపే నన్ను నడిపించింది. నిన్ను మోసుకొని దాసులమని మేము వచ్చాము. మా మీద నువ్వు ఎక్కి ఉన్నావు. మమ్మల్ని దర్శించండి, ఈ ప్రజలను ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో సంఘము దీవించబడునుగా. యేసుక్రీస్తుని సంఘము విస్తరించబడునుగా. యేసుక్రీస్తుని సంఘములో ప్రతి ఒక్కరు దీవెనకరంగా మార్చబడుదురుగా. ఈ రాత్రి ప్రతి ఒక్కరు ఆశీర్వాదకరంగా అభిషేకంతో నింపబడుదురుగా. రాత్రి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. రేపటి రోజున నేను చివరి రోజు కాబట్టి మీతో పాటు వచ్చేటప్పుడు కొత్త వారిని తీసుకురండి. మీతో పాటు కొత్త వారిని తీసుకురండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూర్చుందామా? అలా నిలబడే ఉందామా? నిలబడే ఉందామా? సమయం అయినది. ఈ యొక్క వర్తమానము ప్రారంభించడానికి ముందు దేవుడు నాకు చూపించిన మాట లూకా సువార్త 10వ అధ్యాయంలో మారు మనస్సు పొందు వారికి నేడు దేవుడు సంతోషం ఇస్తాడు. ఒక ఆమేన్, ఒక హల్లెలూయా. మీకు పోయి చెప్పాను చూడండి. నేను వర్తమానం ప్రారంభించడానికి ముందు మన సెక్రటరీ గారు పక్కన ఉన్నారు, వారి దగ్గర పెన్ను తీసి రాశాను. మారు మనసు. ఈరోజు ఎవరైతే మారు మనసు పొందుకుంటున్నారో వారి కుటుంబాల్లో దేవుడు సంతోషం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. వెనక కూడా ఎవరు వెళ్ళదు. దేవునికి మహిమ కలుగును గాక. రేపు సమయానికి ప్రారంభించబడుతున్నది. సో మీరందరూ కూడా సమయానికి వచ్చిన ఎడల మనం ఈ కార్యక్రమం, ఈ మీటింగ్స్ కూడా సమయానికి మనం ముగించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువసేపు గడపటం అనేది ఒక ఆశీర్వాదం. దేవుని నామమునకు స్తుతి మహిమ కలుగునుగాక. వచ్చిన 50 మందికి, పరములు సంఘస్థులకు, సంఘ కాపురులకు, విశ్వాసులకు, పెద్దలకు, చిన్నలకు, యవనులకు, ప్రతి ఒక్కరికి సంఘం తరపున, సంఘ పెద్దల తరపున, కాపుల తరపున మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటూ, ఇంతవరకు ఓపికతో విన్నందుకు మరొకసారి మీకు వందనాలు తెలియపరుచుకుంటున్నాము. మన 21వ సంవత్సరపు వార్షికోత్సవ కూడికకు, రక్షణ సువార్త ఉద్యోగ కూటములకు ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చిన శ్రీ హాలహస్తి నుంచి వచ్చిన మణిబాబాయ్ గారికి మన సంఘం తరపున, సంఘ పెద్దల తరపున మరొకసారి ఆయనకు వందనాలు తెలియపరుచుకుంటూ, అయ్యగారు వచ్చి మనకు వాక్యోపదేశాన్ని అందించున్నాడు. లోక జ్ఞానము మనకు అవసరం కాదండి, పైనున్న జ్ఞానం మనకు అవసరం కనుక జ్ఞానాన్ని నమ్మిన వారు, లోక జ్ఞానం నమ్మిన వారు అనేకులు కూలిపోయి ఉన్నారు. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్న వారు అనేకులు బలపడి ఉన్నారని లేఖన ద్వారా మనకు తేటగా తెలియపరిచిన అయ్యగారికి, వారి బృందానికి మన సంఘం తరపున వారికి మరోసారి వందనాలు తెలియపరుచుకుంటూ, 16వ తారీఖున ఆదివారం నాడు అన్ననూరు తెలుగు బాప్టిస్ట్ సంఘంలో అయ్యగారు మాట్లాడిన మాట, యోబు యథార్థవంతుడు, నరకబడిన చెట్టు చిగురుస్తుందని ఆయన సెలవిస్తూ ఆ రోజు మాట్లాడిన మాట, నరకబడిన జీవితాలు, కోల్పోయిన జీవితాలు మరలా ఆ జీవితాలు కట్టి చిగురించాలని అయ్యగారు అక్కడ మాట్లాడాడు. అక్కడ కూడా మాకు చాలా సంతోషకరంగా ఉన్నది కనుక ఆయన సువార్త రాజ్య వ్యాప్తకు అంతవరకు విస్తరింపబడాలి, ఆయన సువార్తను ఇంకా ఎదగాలి. అయ్యగారు ఒక కుటుంబం, వారి సంఘస్థులు, సంఘ సభ్యులు కూడా నానాటికి ఎదగాలని మన సంఘం పేరట వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, కృతజ్ఞతలు తెలియపరుస్తూ, అయ్యగారి యొక్క అనేక చోట్ల ఆయన వాడబడుతున్న కనుక ఆయన ఒక పరిచర్య ఇంకా బలంగా వాడబడాలి. ఇందు నిమిత్తము 20 సంవత్సరాలు మన సంఘంలో వార్షికోత్సవాలు జయప్రదంగా జరిపించిన దేవునికి వందనాలు. మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి. మీరు ఎంత గొప్ప దేవుడయ్యా, మీరు మాట్లాడే దేవుడు తండ్రి, మీరు పునరుద్ధానుడైన దేవుడు, జీవము గల దేవుడు.
నేను ఆరాధించు నా తండ్రి ఎవరని నేను ఎరగదను అని పరిశుద్ధుడు సెలవిచ్చిన రీతిగా ప్రభువా, నేను ఈరోజు తండ్రి మేము ఎవరినైతే ఆరాధిస్తున్నామో, ఎవరి వాక్యాలైతే మేము వింటున్నామో, ఆయన మాతో మాట్లాడే గొప్ప దేవుడు కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నాతో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారం దేన్ని మరి. దేవునికి ఆశీర్వాదం, మన తండ్రి యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు సహవాసం ఈరోజు ఎల్లప్పుడూ ఈ కూడికల్లో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరితో పాటు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.